ఆదినారాయణ గారు. సూపర్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఈరోజు మనం ఒక అద్భుతమైన టాపిక్. సో మన ఇంపాక్ట్ చేస్తున్న సర్వీసెస్ గురించి ఎంతమందికి తెలుసు అండి? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాట్ ఈస్ డూయింగ్ మై ఇంపాక్ట్? సో నాకు తెలియదు అంటే జస్ట్ ఒకసారి డిజిటల్ మీ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఇంపాక్ట్ అంటే నాకు తెలియదు, గంపానేశ్వరం మాకు తెలియదు, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. ఎనీబడి ఈస్ ఆఫ్ దట్ కైండ్? సో రైజ్ యువర్ హ్యాండ్స్. తెలుసా, తెలీదా? ఎస్, కొద్ది మందికి తెలియదు. రవికాంత్ గారు సూపర్, మనోహర్ అద్భుతం. ఇంకెవరికైనా తెలియదా? ఎస్, సురేష్ గారికి తెలియదు, ఇంకా కన్నన్ గారికి తెలియదు, సూపర్. ఎస్, సంపత్ గారికి తెలియదు, స్వాతి లక్ష్మి గారికి తెలియదు, సూపర్. సో ఐ విల్ టేక్ 1 minute బిఫోర్ ఐ గో టు ద సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, we just thank you to Gampa sir and we clap to Gampa sir. Just give a big round of applause to Gampa sir. This is a gratitude from all of us. సో ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వర గురించి చెప్పాలంటే గత 35 సంవత్సరాలుగా స్కిల్ డెవలప్మెంట్ అనే ఇనిషియేటివ్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా ట్రైన్ చేసి, అలా ఏదో ఒక సెషన్ లేదా ఒక క్లాస్ చెప్పడం కాకుండా ఒక ప్రోగ్రామ్ 30 days ప్రోగ్రామ్ డిజైన్ చేసి గత 15 సంవత్సరాలుగా దాదాపు 7,000 మంది ట్రైనర్స్ డిజైన్ చేసి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తూ కొన్ని లక్షల మందికి ఒక ప్రేరణగా ఉన్న వ్యక్తి గంపా నాగేశ్వరరావు గారు. ఆయన పెట్టిన ఫౌండేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆయన పెట్టిన సిద్ధాంతం, ఆయన పెట్టిన నినాదం ఇంటికి ఒక ట్రైనర్, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్. సో ఆయన నినాదాన్ని తీసుకొని కొన్ని వేల మంది ఆయనతో ప్రయాణం చేస్తున్నారు. సో అందులో నేను ఒకరిని. ఎస్, మా ప్రొఫెషన్ మాది ఏదైనా జస్ట్ వీఆర్ ఇన్స్పైర్డ్ బై గంపా సార్ అండ్ వీఆర్ డూయింగ్ సెల్ఫ్లెస్లీ స్ప్రెడ్ ద గుడ్నెస్ టు ఎవ్రీ వన్ టు ద ట్రైనింగ్. గంపా సార్ ఎప్పుడు ఏం చెప్తారంటే, మనం అన్నం పెట్టడం కాదు, అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పించాలి. ఒకరోజు అన్నం పెట్టామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ 6 గంటల తర్వాత మళ్ళీ అడుగుతాడు, ఎందుకంటే ఆకలి ఎప్పుడు అవుతుంది, ఎవరి 6 గంటలకు ఒకసారి. అలా కాకుండా ఒకసారి మనం ఒక విద్య నేర్పించామనుకోండి, ఒక స్కిల్ నేర్పించామనుకోండి, ఆ స్కిల్ ద్వారా జీవితాంతం అతని కాళ్ళ మీద అతను నిలబడి ఇంకా వీలైతే 10 మందికి సహాయం చేసి ఒక అద్భుతమైన స్థానానికి వెళ్తాడన్న బలమైన నమ్మకం గంపా సార్ది. అందుకని మన ఇంపాక్ట్ ఫౌండేషన్లో చేసేది ఏంటి అంటే, మనం డబ్బు దానం చేయం, మన అన్నదానం చేయం, వస్త్రదానం చేయం. మనం చేసేది ఏంటంటే స్కిల్. ఎస్, సో ఆ స్కిల్ ద్వారా కొన్ని లక్షల మంది ఈరోజు స్వయం ప్రతిపత్తి పొంది వాళ్ళందరూ ఒక ఎంటర్ప్రెన్యూర్స్గా, ఒక సేల్స్మెన్గా, ఒక ఎల్ఐసి ఏజెంట్గా, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా, ఎస్ అలానే ఒక స్పీకర్గా, ఒక ట్రైనర్గా, ఒక కోచ్గా. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మీరు సుధీర్ సాండ్రా తీసుకున్నా, లేకుంటే బ్రదర్ షఫీ తీసుకున్నా, లేకుంటే ఇంకా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని తీసుకున్న వాళ్ళందరూ కూడా మన ఇంపాక్ట్ సంస్థ ద్వారా ఈరోజు అత్యున్నత స్థానాన్ని అధిగమించి పేరును పొందారు. డబ్బు ఎలాగో వస్తుంది పేరు తర్వాత. అలాంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్లో మనందరం ఈరోజు కూర్చొని ఒక చిన్న టాపిక్ గురించి ఒక 60 నిమిషాలు చర్చించుకునే అవకాశం మనం పొందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. దట్స్ వై వీ కెన్ క్లాప్ టు సెల్ఫ్. సో దట్ ఈస్ ఎ బ్రీఫ్ అబౌట్ ఇంపాక్ట్. సో మీరు ఇక్కడికి వచ్చారు అంటే 101% ఈ ప్రోగ్రామ్ తర్వాత మీ లైఫ్ లో ఒక బలమైన మార్పు వస్తుంది. దట్ మచ్ ఐ కెన్ గ్యారంటీ. ఎస్, సో కానీ మీరు అందరూ రెడీగా ఉన్నారా? టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. సో గంపా సార్ చేస్తారు, గంపా సార్ వస్తారు, అన్ని చేస్తారు, కానీ మనం రెడీగా ఉన్నామా లేదా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, ఐ నో మీరందరూ బిజీగా ఉన్నారు, మీరందరూ చాలా టైం కన్స్టెంట్లో ఉంటాం, చాలా పనుల్లో ఉన్నాం. బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ, మీ జీవితంలో ప్రతిరోజు నెక్స్ట్ ఒక 20 రోజులు 1 hour మీరు టైం తీసుకోండి. టేక్ దిస్ ప్రోగ్రామ్ టు ద హార్ట్. దీన్ని మీరు ఎలా మీకు గైడ్ చేస్తున్నారో అలా ఫాలో అవ్వండి. ఐ కెన్ గ్యారంటీ విత్ ఇన్ 20 days యూ విల్ సీ ద న్యూ బీయింగ్. ఎస్, నేను చెప్తాను న్యూ బీయింగ్ అని చెప్తున్నాను. యూ నెవర్ బి ద సేమ్ పర్సన్ వాట్ యు ఆర్ టుడే. సో న్యూ బీయింగ్ అంటే ఎలాగైతే గొంగలి పురుగు ఒక సీతాకోచులుగా మారుతుందో, అలా మనం ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉన్నామో దానికి భిన్నమైన ఆలోచనతో, భిన్నమైన వ్యక్తిత్వంతో ఒక గొప్ప మనిషిగా మనం మారబోతున్నాం. సో అందులో నో డౌట్, బికాస్ ఐ సీన్ thousands of people who transformed in front of us. సో అలాంటి మార్పును చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఓకే, నౌ వి విల్ గో టు ద సెషన్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ద సెషన్ టుడే?
అందరు మీరు మాట్లాడవచ్చు. మీకు అందరికి చిన్న రూల్స్ ఒకటి తెలిస్తే చాలు. వి ఓపెన్ దిస్ ఫోరం టు ఎవ్రీవన్. మోనోలాగ్ వద్దు, డైలాగ్. మీరు నాతో, నేను మీతో ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాట్లాడుకుంటే మ్యూట్లో ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. మీరు మాట్లాడుకుంటే అన్మ్యూట్ చేసేసేయాలి. క్లియర్ టు ఆల్ ఆఫ్ us. లేకుంటే నాయిస్ అవుతుంది, రీచ్ అవడం కష్టం అవుతుంది. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే మాట్లాడేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడుకుంటే మ్యూట్లో ఉండండి. దిస్ ఇస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. క్లియర్ టు ఆల్ ఆఫ్ us. టైప్ సీ ఇన్ ద చాట్ బాక్స్ క్లియర్ సార్. సూపర్. ఇది ఒక్క రిక్వెస్ట్ మీరు ఫాలో అవుతే చాలు. రైట్. సో ఈరోజు మన టాపిక్ మాస్టర్ యువర్ ఎమోషన్స్. సో ఎంతమందికి మనలో ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది? ఎమోషనల్ బ్యాలెన్స్ ఎంతమందికి లేదు? సో సార్ నాకు ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ స్ట్రగుల్ టు మేనేజ్ మై ఎమోషన్స్. చిన్నదానికి బాధపడుతుంటాను, ప్రతి చిన్నదానికి సెల్ఫ్గా ఫీల్ అవుతుంటాను, చిన్న చిన్న వాటికి ఇబ్బంది పడుతుంటాను, 10 మందిలో మాట్లాడలేకపోతుంటాను, 10 మంది ఏదన్నా అంటే చాలా మనసు గాయపడుతుంది. యా, ఇలా అనిపిస్తుందా ఎవరికన్నా? సో మిగతా వాళ్ళందరికీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉందా? ఉంటే మంచిది. ఐ ప్రే ఇట్ షుడ్ బి దేర్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ స్ట్రగ్లింగ్ టుడే. ఎస్. సో లక్ష్మణ్ గారు, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఈ స్ట్రగ్లింగ్ యూ సార్? ఎనీ వన్ ఎగ్జాంపుల్? ఏం కావాలమ్మా? చేసుకోవచ్చు. ఎమోషన్స్ ఉంటే నాకు స్పెషల్ గా అంటే యాంగర్, సమ్ టైమ్స్ యాంగర్ వస్తుంది, కంట్రోల్ చేసుకుంటాం యాంగర్. ఓకే, కంట్రోల్ చేసుకుంటాం. సో కంట్రోల్ చేసుకుంటే ఇబ్బంది లేదు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ విచ్ ఇస్ బాదరింగ్ అన్నాను. సరే, మీకు యాంగర్ వస్తుంది అప్పుడప్పుడు, కావాలా వద్దా? అంటే రావాలని ఎవరు కోరుకోరు. సూపర్, వెరీ నైస్. రవికాంత్ గారు, వాట్ ఈస్ దట్ వన్ థింగ్? What The same thing, anger. Anger. Definitely గా వద్దు అనుకుంటున్నాం, క్షణిక ఎస్, వద్దు అనుకుంటున్నాం, వస్తుంది. ఎస్, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి రవికాంత్ గారికి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మానస గారు, వాట్ ఇస్ దట్ వన్ థింగ్ యువర్ ఎమోషన్ యూ డోంట్ వాంట్? అన్మ్యూట్ చేసుకున్నాం, అందరికి అన్మ్యూట్ ఉంది. ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే అది అసలు తీసుకోలేము. తొందరగా ఎఫెక్ట్ చేస్తుంది. క్రిటిసైజ్ చేస్తే తీసుకోలేము. హలో, ఒకసారి క్లాప్ చేయండి మేడం. It's anger management that's wanted to reduce. సూపర్. అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. సూపర్. సో ఎవరన్నా ఏదైనా అంటే కోపము, క్రిటిసైజ్ చేస్తే కష్టం, యాంగర్ వస్తుంది, వద్దనుకుంటున్నాం, ఇవన్నీ సాధారణమే కదా. సో ఇందులో నథింగ్ స్పెషల్. మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఏదో మనకు అసాధారణంగా ఏం లేదు. అందరి లైఫ్ లో అటు ఇటు ఉంది. బట్ నా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ దిస్ కోర్స్ ఆర్ యు ఆర్ హియర్ మీన్స్ యు ఆర్ బికమింగ్ ఏ ఛాంపియన్, యు ఆర్ బికమింగ్ ఏ లీడర్. సో లీడర్ కి ఇవి పనికిరావు. అదే మన ఇంట్లో అనుకుంటే, నేను కోపన్న మా అమ్మాయి ఉంటుంది, మా వాడు అంతేలే అంటుంది, మావాడు ఏముంటుంది, ఆయన అంతే అంటుంది, నా కూతురు ఏముంటుంది, మా ఫాదర్ ఇంత అప్పుడప్పుడు అరుస్తుంటే ఒక నిమిషం సైలెంట్ ఉంటే ఆయన సైలెంట్. బట్ ఇంత అవగాహన లేకుంటే, ఇంత ఫ్లెక్సిబిలిటీ, మనం 10 మంది మధ్యలోకి వెళ్ళి నేను ఏదో ఒకటి అంటాను, వాళ్ళు ఊరుకుంటారులే అని మనం అనుకుంటే ఇబ్బంది. అగ్రీ విత్ మీ? కాబట్టి ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ బికమింగ్ లీడర్స్ ఆర్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ద సేల్స్మెన్స్ ఆర్ ద బిజినెస్మెన్స్ ఆర్ ద ఎంటర్ప్రెన్యూర్స్, ఎస్, మనందరికీ మన ఎమోషన్స్ మీద కొద్దిగా అవగాహన ఉండాలి. సో నెక్స్ట్ 40 minutes లో నేను చెప్పేది ఏంటంటే, హౌ కెన్ వీ మేనేజ్ అవర్ ఎమోషన్స్, హౌ కెన్ వీ మేనేజ్ దిస్ సో దట్ వీ గెట్ ద రైట్ రిజల్ట్స్ ఇన్ లైఫ్ అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి. వాట్ ఈస్ దట్ మెసేజ్ ఇట్ ఈస్ కన్వేయింగ్, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే. ఎస్,
Yes. ఏం చూసామండి? కెన్ సమ్వన్ షేర్ వాట్ యు అండర్స్టూడ్? చిన్న Frustration. ఒక్కరండి, ఎనీవన్. cannot control his emotions. మాట్లాడొద్దు, అందరు మాట్లాడితే అది ఫిష్ మార్కెట్ అవుతుంది. ఎనీవన్ కెన్ స్పీక్, వి ఆల్ విల్ లిసన్. ఓకే, చిన్న విషయాలకి ఫ్రస్ట్రేషన్, కోపం. చిన్న విషయానికి ఫ్రస్ట్రేషన్, కోపం, అంతే అండి. సో మనందరం ఏంటంటే మన లైఫ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండాలి అనుకుంటున్నాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఉంటే వీఆర్ మేనేజింగ్, వీఆర్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ ద బ్యాలెన్స్ ఇన్ లైఫ్. ఎస్, నా మాట నా భార్య వినాలి, వినకుంటే ఇబ్బంది పడిపోతున్నాం. నా సబార్డినేట్ నా మాట వినాలి, వినకుంటే ఇబ్బంది పడిపోతున్నాం. ఎస్, నేను ఎక్కడికి వెళ్ళాను, అందరు నన్ను గౌరవించాలి, గౌరవించట్లేదు, మొత్తం శరీరం అంతా ఉడికిపోతుంది. సో ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్కి డిఫరెంట్గా ఏదైనా జరిగితే మనం మానసికంగా దాన్ని తట్టుకోలేని ఒక స్థాయిని మనం చూస్తున్నాం. కాబట్టి అటువంటి ఒక బిహేవియర్ మనకు అలవాటైంది. సో ఇది రైట్ రాంగ్ అనడం కంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ కెన్ వి మేనేజ్ ఈవెన్ ద టఫెస్ట్ సిచ్యుయేషన్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు అందరికి ఐక్యూ మోర్ ఆర్ లెస్ అలానే ఉందండి. మనం ఇప్పుడు నారాయణ చైతన్య స్కూల్లోకి వెళ్ళి 2 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 2 లక్షల మందికి అటు ఇటు అందరికి 90, 91, 92, 93, 95% అందరికి అదే వస్తుంది. సో ఒక టైంలో మన ఫాదర్స్ ఉన్న టైం వెళ్ళిపోయింది. 1940s, 1950s, 1960s, 1970s, 2000లో కూడా మనకు ఐక్యూ ఎక్కువ ఉంటే జాబ్స్ ఉన్నాయి. బాబు నీకు కంప్యూటర్ వచ్చా? ఎస్, వీ హ్యావ్ సమ్ జాబ్. బాబు నీకు ఫార్మసీ వచ్చా? వీ హ్యావ్ సమ్ జాబ్. బట్ టుడే ఇఫ్ యూ టాక్ 2025 ఆర్ యూ టాక్ 20 years later, 2045 or 2035, ఐక్యూ ఆర్ ద నాలెడ్జ్ ఆర్ స్కిల్ ఉన్న వాళ్ళందరికీ మోర్ ఆర్ లెస్ చాలా మంది ఉన్నారు. అంటే డిమాండ్ సప్లైలో చూసుకుంటే సప్లై కంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. బీటెక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. అంత సప్లై ఉందా? సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. అన్ని జాబ్స్ ఉన్నాయా? ఫార్మసీ చేసిన వాళ్ళు ఒకప్పుడు 10 మంది ఉండేవాళ్ళు, ఈరోజు ఒక సంవత్సరం వెళ్ళిపోతే 10 లక్షల మంది వస్తున్నారు. అన్ని జాబ్స్ ఉన్నాయా? కాబట్టి ఐక్యూ లెవెల్స్ ఈరోజు నాట్ ఎ కన్సర్న్. బట్ ఎలా సార్, ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే హూ ఈస్ హ్యావింగ్ ఈక్యూ. ఎవరికైతే 10 మందితో మాట్లాడడం తెలుసో, ఎవరికైతే నెగిటివ్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం తెలుసో, ఎవరికైతే కన్ఫ్లిక్టింగ్ లో పర్సువేషన్ తెలుసో, ఎవరికైతే కష్టమైన నష్టమైన మేనేజ్ చేయడం అర్థమవుతుందో వాళ్ళు పీపుల్ లీడర్స్ గా ఎదుగుతున్నారు. యు ఆల్ అగ్రీ విత్ మీ? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. సో మీరు ఒక ఇండస్ట్రీ పెట్టుంటారు, లేదా మీరు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటారు, లేదా మీరు ఒక కంపెనీ ఓనర్ గా ఉంటారు, మీ దగ్గర 10 మంది ఉంటారు. ఓకే, మీరు అదృష్టవశాత్తు మీరు ఒక ఓనర్ గా ఉన్నారు, మీ కింద 10 మంది పని చేస్తున్నారు. బట్ యాజ్ ఎ ఓనర్ అండ్ సబార్డినేట్ రిలేషన్షిప్ ఎప్పుడు మనకు రిజల్ట్స్ తీసుకురాదండి. హౌ ఎమికబుల్, హౌ ఫ్లెక్సిబుల్, హౌ గ్రేట్ యు ఆర్ డీలింగ్ యువర్ ఎంప్లాయీస్, దట్ డిఫైన్స్ ద వర్క్మెన్షిప్. ఈరోజు చాలా మంది మనం అంటున్నాం వీళ్ళు పని చేయరు సార్, వీళ్ళకి రాదు సార్, వీళ్ళకి తెలియదు సార్. నో, మనం సరిగా హ్యాండిల్ చేయట్లా. మనం హ్యాండిల్ చేస్తే ప్రతి హ్యూమన్ విల్ గివ్ 200%, నాట్ 100%. దే విల్ గివ్ 200%. అగ్రీ విత్ మీ ఆర్ నాట్? మనందరం చెప్తున్నా, కంప్లైంట్ చేస్తున్నాం సార్, వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు మాట విన్నారు సార్, వాళ్ళకి ఏం రాదు సార్, వాళ్ళు ఇంతే సార్, వాళ్ళు అంతే సార్. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ, నాట్ ఏబుల్ టు డీల్ కరెక్ట్లీ. అంతకు మించి వాళ్ళ కెపాసిటీ లేక కాదు. ఈచ్ హ్యూమన్ హ్యాస్ ద కెపాసిటీ టు వర్క్.
అర్థమవుతుందండి? ప్రతి మనిషికి కెపాసిటీ ఉంది, కానీ మనం చేయించుకోలేకపోతున్నాం. బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు డీల్ రైట్లీ. మళ్ళీ చెప్తున్నా వాడికి రాదు సార్ అని చెప్తున్నాం. కాబట్టి మనకి ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ కోషెంట్ ఉంటే ఈరోజు మనం రాంచడం చాలా ఈజీ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా చూసింది ఏంటంటే, ఆ జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్ళాడు, అదేదో పెట్టాలనుకున్నాడు, అది రాలేదు, ఆ ఇంక్ బాక్స్ ఓపెన్ చేసి షర్ట్ అంతా పడింది, ఎమ్మడే కోపం వచ్చేసింది. కోపం వస్తే పర్లేదు, కోపం వచ్చి ఆ కోపం ఎంత అవధులు లేనంత కోపం వచ్చింది, అది కొట్టి నేను ఏం చేయాలి మర్చిపోయాడు. ఈ ఫర్గట్ సరౌండింగ్స్. మనందరం కూడా అలానే ఉంటున్నాం. మన భార్యతో ఎలా మాట్లాడుతున్నాం, మన పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాం, ఎస్ మన ఆఫీస్లో ఎంప్లాయీస్తో ఎలా మాట్లాడుతున్నాం, వాళ్ళందరితో నీతో నువ్వు ఎలా మాట్లాడుతున్నావు. హ్యావ్ యూ హ్యావ్ పాజిటివ్ థాట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఆర్ యూ మేనేజింగ్ యువర్ సెల్ఫ్ రైట్? ఆర్ యూ మేనేజింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ ప్రాపర్లీ? ఎస్ అంటే నేనేం చెప్తానంటే, ఇక్కడ మన అందరినీ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది అని చెప్తున్నాను. బట్ వీ షుడ్ నో హౌ టు ఇంప్రూవ్ సార్. ఎస్, సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్ క్లియర్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరం లైఫ్ని ఎలా చూస్తున్నాం అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద చూస్తున్నాం. ఎప్పుడైతే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ కింద చూస్తామో స్ట్రెస్ ఈజ్ అ డిఫాల్ట్. ఈరోజు వాట్ స్టాటిస్టిక్ ఇస్ సేయింగ్, ప్రపంచంలో ప్రతి 100 మందిలో 90 మంది ఆర్ సఫరింగ్ విత్ మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిస్టర్బెన్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. ఇంకా మనకు అది ఒక డిప్రెషన్ లేదా సైకోసోమాటిక్ డిజార్డర్ లాగా మారలే, కానీ మన అందరం ఏదో ఒక ఆలోచనతో బాధపడుతున్నాం, ఏదో ఒక అభిప్రాయంతో సెల్ఫ్ లోగా ఫీల్ అవుతున్నాం, ఏదో సాధించలేదు అని దిగులు పడుతున్నాం, ఏదో లేదు అని బాధపడుతున్నాం. ఆల్ దీస్ కమ్స్ అండర్ మెంటల్ డిస్టర్బెన్సెస్. మనందరం ఏదో ఒక మెంటల్ డిస్టర్బెన్స్. నన్ను మా అత్త పట్టించుకోవట్లే, మా ఆయన పట్టించుకోవట్లే, మా ఫ్రెండ్స్ చూడట్లే, సమాజంలో గౌరవం లేదు, నాకు తగినంత ఇంపార్టెన్స్ రావట్లేదు, ఎస్ నాకు తగినంత గ్రోత్ రావట్లేదు, నా బాస్ నన్ను చూడట్లేదు, బయటికి వెళ్తే నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు. ఎస్ ఎస్ ఆర్ నో అండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? సో ఏదో ఒక ఆలోచనతో మనం ఆ ఆలోచన ఎంత వాస్తవం ఉందో పక్కన పెట్టండి. ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనతో మన జీవితం గడిచిపోతుంది. తీరా చూస్తే మనం ఒక చిన్న సార్ మీకు నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, డిస్కనెక్ట్ అయింది. వాయిస్ రావట్లేదు సార్, బ్రేక్ అయింది వాయిస్, కాదు స్టక్అప్ అయింది, స్టక్ అయిపోయింది. పవర్ కట్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? వాయిస్ ఇస్ క్లియర్? ఓకే. ట్రబుల్ సార్ మీ వాయిస్ క్లియర్ ఉంది కానీ అప్పుడప్పుడు మీ ఇమేజ్ మిస్ అయిపోతున్నది. పర్లేదండి, ఇప్పుడు జస్ట్ నెట్ కొంచెం ఇబ్బంది తగ్గింది. ఐ కనెక్టెడ్ టు హాట్స్పాట్, సో మొబైల్ డేటాతో కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఎస్, సో నా వాయిస్ ఉంటే చాలు మీకు. ఓకే ఓకే, సో అలాంటిది మనం చూసాం. సో మన లైఫ్ని మన అందరం ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ గా తీసుకుంటున్నాం అండి. నా లైఫ్లో కార్ లేదు కాబట్టి నేను దిగులు పడతాను, నాకు ఇల్లు లేదు కాబట్టి బాధపడతాను, లేదా నన్ను ఎవరు చూడట్లేదు కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను ఎవరు ప్రేమించట్లేదు కాబట్టి నేను దిగులు పడతాను. బట్ లైఫ్ ఈజ్ నాట్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మన ఆలోచనలో మార్పు వస్తే ఆనందం ఆటోమేటిక్ వస్తుందండి. అర్థమవుతుందా? సో మనం ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే ఏదో ఒకటి మనల్ని ఇబ్బంది పెడుతుంది. దీన్ని ఏమంటాం అంటే విక్టిమ్ మైండ్ సెట్ అంటాం. ఈ విక్టిమ్ మైండ్ సెట్లో మనం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేదు. మనం ప్రశాంతంగా ఉండాలంటే మన భార్య బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఆస్తి బాగుండాలి, మన ఉద్యోగం బాగుండాలి, మన ఫ్రెండ్స్ బాగుండాలి, మన బంధువులు బాగుండాలి, మనల్ని అందరినీ గౌరవించాలి, మన అందరి ప్రేమ చూసుకోవాలి. ఇన్ని బాగుంటే మనం బాగుంటాం. ఇవన్నీ బాగుండేది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉంటుందా అసలు ఇటువంటిది? కాబట్టి వాట్ ఈస్ ద మెసేజ్ టు ఆల్ ఆఫ్ us? ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. ఓకే, సో కాజ్ అండ్ ఎఫెక్ట్, అవర్ లైఫ్ ఈస్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవరైతే కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఉన్నారో మనం ఏమి ఇచ్చినా ప్రశాంతంగా ఉండవండి. వీ ఫైండ్ వాట్ ఈస్ నాట్ రైట్ ఇన్ అవర్ లైఫ్. మనల్ని అమ్మ బాగా చూసుకుంటుంది, నాన్న బాగా చూసుకుంటే, నా పిల్లం బాగా చూసుకోలేదు దిగులు, ఆ పిల్లం కూడా చూసుకుంటే మా అన్నగాడు బాగా చూసుకుంటే అదో దిగులు, వాడు చూసుకుంటే ఇంకోటి ఎత్తుకొస్తాం.
బికాస్ యు ఆర్ ఫైండింగ్ వాట్ ఈస్ నాట్ రైట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ కీప్ ఆన్ సఫరింగ్. అసలు వైఫ్ చూసుకోకపోతే బాధపడాలని ఎవరు చెప్పారు? క్వశ్చన్ టు సెల్ఫ్. అన్న సరిగ్గా చూసుకుంటే బాధపడాలని ఎవరు చెప్పారు? ఓకే, ఉంది ప్రాబ్లం, ఐఎమ్ నాట్ డినైయింగ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం చెప్పట్లా. ఆ ప్రాబ్లం ఉంటే బాధపడాలని ఎవరు చెప్పారు? ఓకే, డబ్బు బాగలేదు, బాధపడాలని ఎవరు చెప్పారు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ ద యూనివర్స్, వాళ్ళకు డబ్బు లేదు, స్టిల్ దే ఆర్ హ్యాపీ. చాలా మంది అందంగా లేరు, చాలా ఆనందంగా ఉన్నారు. మనకు చిన్న తెల్లంటకు అప్పుడప్పుడే వస్తుంటుంది దిగులు, అయ్యో తెల్లంటకు వస్తుంది, ఎవరేమనుకుంటారు? ఎవరేమనుకున్నది ఏంటి? మనిషిని తర్వాత తెల్లంటకులు వస్తుంది, వస్తాయి సహజం కదా. అర్థమవుతుందండి? సో వీఆర్ జస్ట్ నేమింగ్ సమ్ కాజ్. ఏదో ఒకటి తీసుకొని బాధపడుతున్నాం. నేను కాజ్ ఉండదని చెప్పట్లేదు. మేబీ యూఆర్ ఫాసింగ్ టు టఫెస్ట్ ఛాలెంజ్ ఇన్ లైఫ్, బట్ దానికి బాధపడాలని ఎవరు చెప్పారు అంటున్నాం. బాధపడాలని చెప్పింది మనమే. డబ్బు లేని వాళ్ళందరూ బాధపడట్లే, రిలేషన్స్ లేని వాళ్ళందరూ బాధపడట్లే, ఉద్యోగం బాగాలేని వాళ్ళు బాధపడట్లే, వ్యాపారంలో ఏదైనా చేసి నష్టపోతే బాధపడే వాళ్ళే లేరు అందరూ. ఎస్, మనం అనుకున్నట్టు లైఫ్ లేకపోతే బాధపడే వాళ్ళు అందరూ లేరు. కానీ మనం బాధపడుతున్నాం అంటే ఓకే, దెర్ ఈస్ ఎ కాజ్. ఆ కాజ్కి బాధపడాలని నువ్వు మీనింగ్ పెట్టుకున్నావు. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ టుడే, ఎందుకంటే మీ ఈ సెషన్లో వచ్చేది అవేర్నెస్. మన అవేర్నెస్ మనల్ని ముందు స్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే మన అవేర్నెస్ అక్కడే ఉంది కాబట్టి అలా మనం బాధపడుతున్నాం. నౌ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అవర్ అవేర్నెస్ ఇస్ మోర్. మన అవేర్నెస్ పెరిగింది కాబట్టి మన ఆలోచన విధానం మారింది, మన దృష్టి కోణం మారింది, మనం సమాజాన్ని కొత్తగా చూస్తున్నాం, కొత్తగా ఫీల్ అవుతున్నాం, కొత్తగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, కొత్తగా అనుభూతిని పొందుతున్నాం. దిస్ ఈస్ వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ నెక్స్ట్ 30 minutes. సో ఏంటి మార్పు మన లైఫ్లో రావాలి ఈ రోజు నుంచి అంటే, యా, సో వి ఆల్ షుడ్ బి హ్యాపీ. ఫస్ట్ మన లైఫ్లో ఏంటంటే వీ షుడ్ నో హౌ టు బి హ్యాపీ వెన్ నథింగ్ ఈజ్ ఓకే ఇన్ అవర్ లైఫ్. ఏది మన లైఫ్లో బాగాలేకపోయినా హ్యాపీగా అయితే ఉండొచ్చు అండి. హ్యాపీనెస్ ఇస్ ఎ మెంటల్ స్టేటస్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. క్రియేటెడ్ దట్ మీనింగ్. నన్ను మా అత్త చూసుకోకపోతే దిగులు పడతాను, మా ఆయన పట్టించుకోకపోతే, మా ఆయన బర్త్డే చేయకపోతే కూడా బాధపడతాను. అప్పుడు 30 సార్లు బర్త్డే చేసుకుని ఉంటాం, ఆ రోజు ఏదో చేసుకోలే, ఆయన బాధ, ఎందుకంటే ఆయన ఈ మధ్య పట్టించుకోవట్లే నన్ను, అదో దిగులు. ఎస్, కాబట్టి ఏదో సంఘటన జరిగిందండి, జరగదని నేను చెప్పట్లేదు. ఆ జరిగిన దానికి బాధపడుతున్నాం అంటే మనం అలాంటి మీనింగ్స్ పెట్టుకున్నాం. సో ఈ రోజు నుంచి నా అపీల్ టు ఆల్ ఆఫ్ అస్, మనం బాధపడడానికి బలమైన రీజన్ పెట్టుకోవాలి, సంతోషపడడానికి చిన్న రీజన్స్ ఎత్తుక్కోవాలి. కెన్ వి టేక్ దిస్ మెసేజ్? ఎస్. సో బాధ ఎప్పుడు పడాలి? నన్ను మా అమ్మ పట్టించుకోదు, మా నాన్న పట్టించుకోదు, మా అన్న పట్టించుకోదు, నా కొడుకు పట్టించుకోదు, ప్రపంచం పట్టించుకోదు, నా బాస్ పట్టించుకోదు, నా ఫ్రెండ్స్ ఎవరు అప్పుడు బాధపడదాం. అలాంటి రోజు మన లైఫ్లో ఉండదు. మనకి ఎంత లేకపోతే ఎవడో ఫ్రెండ్ ఉంటాడు పనికి మనలో, వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అర్థమవుతుందండి? కానీ సుఖపడడానికి కొంత కోరికలు పెట్టుకుని, నాకు సుఖపడడానికి కారు ఉండాలి, సుఖపడడానికి మంచి అందమైన భార్య ఉండాలి, సుఖపడడానికి 3 BHK హౌస్ ఉండాలి, అది కాకపోతే పెద్ద విల్లా ఉండాలి, నాకు 5 లక్షల జీతం ఉండాలి, ఒక 1 కోటి రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆనందంగా ఉండడానికి ఇన్ని రీజన్స్ పెట్టుకుంటాం. బాధపడడానికి మన లైఫ్ ఉల్టా ఉంది. నౌ చేంజ్ ద పర్స్పెక్టివ్. ఎస్, ఈ రోజు నుంచి కాజ్ అండ్ ఎఫెక్ట్ నుంచి బయటికి రండి. ఈ రోజు నుంచి మనం ఆనందంగా ఉండడానికి చిన్న రీజన్స్ ఎత్తుకోండి. ఎస్, నాకు పొద్దున్న లేసాను, ఎవ్రీథింగ్ ఈజ్ సో ప్లెజెంట్, ఐ కుడ్ ఏబుల్ టు సెన్స్ మై బ్రీతింగ్, బీ హ్యాపీ, దట్స్ ఇట్. అన్నిటికంటే గొప్ప ఆనందం అండి. పొద్దున్న లేసాం, ప్రశాంతమైన వాతావరణం ఉంది, చూస్తే పక్కన భార్య ఉంది, కొడుకున్నాడు, కూతురు ఉంది, అమ్మ ఉంది, నానుంది. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఒక గంట మారితే బాస్ ఫోన్ వస్తుంది, తిడతాడు, ఆఫీస్ పోతే ఏదో పని గల అటెన్షన్, చూద్దాం. దానికి బాధపడాల్సిన అవసరం లేదంటున్నా. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్, వీ డీల్ విత్ ఇట్. మనకు అది వద్దు అంటే మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. నన్ను బాస్ ఏమనొద్దు, సబార్డినేట్ ఏమనొద్దు, అన్ని అనుకున్న టైం జరగాలి, అనుకున్న మనీ రావాలి, అవన్నీ కొద్దిగా అటు ఇటు నడుస్తూ ఉంటాయి. ముందు మనం ఉన్నాం, మన బ్రీతింగ్ బాగుంది, మన ఇంట్లో లేచినట్టు అమ్మ నాన్న ఉంది, పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం, దట్స్ ఇట్. సో ఇప్పటి నుంచి మన పర్స్పెక్టివ్లో, మన అవేర్నెస్లో ఒక చిన్న మార్పు తెస్తున్నాం. బాధపడడానికి పెద్ద రీజన్స్ పెట్టుకుందాం, సంతోషపడడానికి చిన్న రీజన్స్ పెట్టుకుందాం. ఎస్, మనం అనుకుంటున్నాం ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ థియరీలో నన్ను అందరూ వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటున్నారు. నేనేం చెప్తున్నా అంటే మిమ్మల్ని మీరు మాత్రం ఇబ్బంది పెట్టగలరు, ఎవరు ఇబ్బంది పెట్టలేరు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మనందరూ అనుకుంటున్నాం నా బాస్ బాధ పెట్టాడు, మా పిల్లలు బాధ పెట్టారు, వాళ్ళ బాధ పెట్టే
వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోవచ్చు కానీ వాళ్ళు అయితే బాధపడలేదు. వాళ్ళు చేసిన పనికి మీరు పెట్టుకున్న మీనింగ్ మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి వే టు చేంజ్, సమాజాన్ని మారుద్దామా, మన మీనింగ్స్ మార్చుకుందామా? Change your meanings. చేంజ్ యువర్ మీనింగ్స్. ఎస్, మావి నన్ను పట్టించుకోదు, చాలా మంచిది, టైంకి ఫుడ్ చేసి అక్కడ పెడుతుంది, తిని పడుకుంటాను ప్రశాంతంగా, అయిపోయింది. చేంజ్ ద మీనింగ్, చేంజ్ ద మీనింగ్. నేను వచ్చి కూర్చుంటే ఆమె నా కాళ్ళు కడిగి, ఆమె టవల్ ఇచ్చి, ఆమె స్నానం చేయించి, టేబుల్ పెట్టి, పప్పు వేసి, నాకు అంత అవసరం లేదండి. చేస్తే ఉంటే సౌలభ్యం ఉంటే మంచిదే, లేకపోతే ఏమైంది, ఆమె పాట ఏమో సీరియల్ చూసుకుంటుంది, మొబైల్ చూసుకుంటుంది, ఫుడ్ చేసి అక్కడ పెట్టి తినేసి పడుకో, ఏంటి గోల? అర్థమవుతుందండి? లేకుంటే ఇప్పుడు జొమాటో వచ్చింది, స్విగ్గీ వచ్చింది, ఆర్డర్ చేసుకొని తిని, ఏంటి గోల ఇది? ఆమె చూసేది, ఈమె చూసేది, వాళ్ళు చూసేది, ఇంకోరు చూసేది. లెట్ థింగ్స్ హ్యాపెన్ ది వే దే ఆర్. మన జీవితంలో నా భార్య నన్ను పట్టించుకోదైతే ఏం చేద్దాం? ఈ జీవితానికి ఆమె భార్య, ఇంక వేరేది లేదు మనకి. ఈ జీవితానికి ఈమె అమ్మ, ఇంకేం చేయలేము. ఈ జీవితానికి నేను ఫార్మసీ చేశాను, పిహెచ్డీ చేశాను, జాబ్ చేస్తాను, ఈ జీవితానికి ఇంతే, ఇంక పెద్ద పెద్ద ఏం చేయలేను, ఏం చేసినా ఇందులోనే చేయాలి. ఎస్, సో దీన్ని వద్దు అన్న ప్రతిసారి మనం సంతోషాన్ని పొందలేము. యూ యాక్సెప్ట్, 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 యాక్సెప్ట్. వచ్చిందంటే ఒక రీజన్తో వచ్చింది, నీకు తెలిసినా తెలియకుండా. నాకు ఈ జన్మలో ఈ భార్య వచ్చింది, నన్ను పట్టించుకోవట్లేదంటే ఒక రీజన్తో వచ్చింది. ఆ రీజన్ అర్థం చేసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని క్రిటిసైజ్ చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతూనే ఉంటాం. ఎస్, నిన్ను బాధపెట్టే శక్తి వాళ్ళకి లేదు. నిన్ను బాధపెట్టే శక్తి నువ్వు క్రియేట్ చేసుకున్న మీనింగ్స్లో ఉంది. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ రీఫ్రేమ్. మీ భావాలు, మీ ఆలోచనలు, మీ మీనింగ్స్ రీఫ్రేమ్ చేయండి ఒకసారి. మనందరం రాంగ్ స్టోరీస్ రాసుకుంటున్నాం. చేంజ్ ద స్టోరీస్ అబౌట్ యువర్ హ్యాపీనెస్. మన సంతోషానికి మనం పెట్టుకునే స్టోరీస్ని మారుద్దాం. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే అండి, క్లియర్ టు ఆల్ ఆఫ్ us? అర్థమవుతుందా? ఎస్, యూఆర్ ఆల్ విత్ మీ? ఎస్, వీఆర్ టచింగ్ ఓన్లీ ఫ్యూ పాయింట్స్. ఈ పాయింట్స్లో చేంజ్ వస్తే మిమ్మల్ని ఎమోషనల్గా మీరు యూ బికమ్ రెసిలియంట్. మిమ్మల్ని గోడకేసి కొడితే అంతే వేగంతో బౌన్స్ అవుతారు మీరు. నోబడీ కెన్ సప్రెస్ యూ, నోబడీ కెన్ డిప్రెస్ యూ, నోబడీ కెన్ మేక్ యూ సెల్ఫ్ లో. ఎస్, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు, బట్ ఇట్ నెవర్ ఎఫెక్టివ్. ప్రయత్నం ఆపుతారని నేను అనుకోను, బట్ యూ నో హౌ టు మేనేజ్ ఇట్. అది నీకు వస్తుంది. అంతవరకు నేను చెప్పగలను. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? ఎస్, ఎస్. సూపర్. ఒక చిన్న వీడియో చూడండి, దట్ విల్ గివ్ మోర్ క్లారిటీ. యా, సో నా వాయిస్ అంత బాగానే ఉంది కదండి? వాయిస్ ఇస్ క్లియర్? ఎస్, ఎస్. ఎస్, ఓకే. Whatever your life situation, disease, death, divorce, whatever the hell is happening in your life, even if the worst things are happening to you, still there is no reason for you to get frustrated, miserable, depressed, whatever, because you came here with nothing. Whatever is happening, you're anyway on the profit side. And there is an assurance when you go, there is nothing to take. What are you crying about? What is it? No, you know what they said, what they did, they looked at me like this, they said that, they did this, they did that. It doesn't matter who did what. Just see what a dastardly thing you're doing to yourself when you make yourself miserable. Nobody has to do anything to you. If you are making yourself stressed, frustrated, miserable, depressed, you don't need enemies, you're on self-help and you're doing great. It's time you get out of this. So who is you damaging the most? Self damage. Ourself. మనం victim mindset అంటాం. So I appeal to all of us, from today onwards, we come out of this victim mindset. ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో ఏదో అన్నారు, ఎవరో చూడట్లేదు, ఎవరో తప్పుగా చూశారు, ఎవరో చెడ్డగా చెప్పారు, ఎవరో ఏదో మాట్లాడారు. దెర్ ఇస్ నథింగ్. ఎస్, ఇవన్నీ ఆపలేము, ఆపాల్సిన ప్రయత్నం కూడా మనకు లేదు. వి ఆల్ మెస్ అప్ just because we are trying to stop all this. Let them do whatever they do. You don't take it. You take the way you want to be happy. Yes, our ability manakunte chalu. You can be always resilient, you always be happy, you always be peaceful.
ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈస్ అ మెసేజ్ టు ఆల్ ఆఫ్ us. Yes, agree. How can we get a change? సో ఎస్, సూపర్. సో మనం అందరం హ్యాపీగా ఉండాలి అంటే మన 4 ఎలిమెంట్స్, నేను 2 4 గురించి చెప్తాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ 4 థింగ్స్ వీ హావ్ టు బి వెరీ క్లియర్ ఫర్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ ఫిజికల్, సెకండ్ వన్ ఈస్ మెంటల్, థర్డ్ వన్ ఈస్ ఎమోషనల్, ఫోర్త్ వన్ ఈస్ స్పిరిచువల్. మనం 4 అంశాల మీద కొద్ది క్లారిటీ ఉండాలి. ఎస్, క్లియర్ టు ఆల్ ఆఫ్ us. 4 విషయాల మీద మనకు కొంచెం క్లారిటీ ఉంటే వీ కెన్ మేక్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మన విషయాలు అన్ని మంచి జరుగుతాయని చెప్పను, నేను చెప్పినంత మాత్రం చేత రేపు పొద్దున మీ లైఫ్లో ఏం మంచి జరగదు. బట్ హౌ ఎవర్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, యూ గెట్ ద ఎబిలిటీ టు మేక్ ఇట్ రైట్, టు గెట్ ఇట్ రైట్, టు అండర్స్టాండ్ ఇట్ రైట్, టు రెస్పాండ్ ఇట్ రైట్. ఎస్, మనకు ప్రాబ్లం ఎక్కడంటే తీసుకోవడంలో ప్రాబ్లము, రెస్పాన్స్లో ప్రాబ్లం. నువ్వు తీసుకోవడంలో కరెక్ట్గా తీసుకుని రెస్పాన్స్లో కరెక్ట్ ఇస్తే అయిపోయింది. ఎస్, ఎబిలిటీ మనకు వస్తుంది. 4 విషయాల మీద మనకు క్లారిటీ ఉంటాయి. ఫస్ట్ ఐ సెడ్ ఫిజికల్. ఈ రోజు నుంచి మన లైఫ్లో ఏం చేస్తామంటే డీక్లటర్ యువర్ హౌస్. మోస్ట్ ఇంపార్టెంట్, వై వీఆర్ అనేబుల్ టు ఫీల్ హ్యాపీ ఈస్ వీఆర్ నాట్ మేకింగ్ థింగ్స్ ప్రాపర్లీ. మన ఇంట్లో వస్తూ ఉంటుంది, అది ఎప్పుడో మన జైన్ సంపాదించుంటాడు, అది అట్లనే ఉంటుంది ఇప్పటికి. దాన్ని ఏం చేస్తాం నీకు తెలియదు, నాకు తెలియదు. పాత చైర్ ఆ మూల పడి ఉండాలి, పాత మంచం ఈ మూల పడి ఉండాలి, పాత పరుపు దాని కింద ఉండాలి, ఎప్పుడో మా నాన్న వాడిన యూటెన్సిల్స్ పైన ఉండాలి. ఏం చేసుకుంటావు అవన్నీ? అబ్దుల్ కలాం గారు చనిపోయినారు, ఆయన ఇల్లు చూస్తే ఏమున్నాయి? ఏం లేవు, దెర్ ఈస్ నథింగ్. ఒక 1000 పుస్తకాలు, ఒక 4 pairs of clothes, దట్స్ ఇట్. డీక్లటర్ యువర్ లైఫ్, సీ ద బ్యూటీ. అర్థమవుతుందండి? మనకు అన్ని కావాలి, 100 డ్రెస్సులు కొనాలి, మళ్ళీ 101 అక్కడే ఉండాలి, ఇది తీసుకోవడం అది కింద పడాలి. ఎస్, మన బీరువా నిండినా అది ఒకరికి ఇవ్వం, అది కింద పడాలి, మళ్ళీ దాన్ని దొబ్బాలి. బికాస్ వీ ఫర్గెట్ టు గివ్. పక్కన వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయాం. ఆ పనికి రాందా, నా చొక్కా ఎప్పుడు వేయలే, 20 సంవత్సరాలు అయింది, అది అక్కడ ఉండాల్సిందే. లేదా వరస్ట్ కేసులు ఏం చేస్తాం, ఇది ఇక్కడ తీసి ఇంకో చోట పెడతాం. ఇది రోజు వేసుకుంటే ఇది ఇప్పుడు అవుతుంది తీసేసి కనిపించే చోట పైన వేసేసి దాన్ని తాళం వేసేస్తాం, అయిపోయింది. బట్ దిస్ నెవర్ గివ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఇస్ దేర్ ఇన్ గివింగ్. నీకు పనికి రాదు, ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్ నెక్స్ట్ 6 months. దట్ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ యూ అండ్ యువర్ హౌస్. క్వశ్చన్, ఏదైనా నా వస్తువు ఉంది నా కళ్ళ ముందంటే యూ షుడ్ బి ఏబుల్ టు యూజ్ ఇన్ నెక్స్ట్ 6 months. If you are unable to use the next 6 months, that should not be part of you. That should be help to somebody to lead their life and serve their life. నాకు బట్టలు పాత అయిపోయిన, కొత్త బట్టలు ఇది ఇచ్చేసేయాలి ఇంకొకరికి. దే షుడ్ హెల్ప్ టు సంబడి, రైట్? నేను 100 సార్లు కొన్నా 101 పెట్టుకున్నా అంటే ఏం చేసుకుంటావు? బరువు తప్పకి ఏమన్నది, అంతా బరువే అండి. దిస్ ఆల్ వీఆర్ క్యారింగ్ సో మచ్ ఆఫ్ ఫిజికల్ పెయిన్. ఇది మనకు తెలియదు. అగ్రీ విత్ మీ? ఎస్, డోంట్ క్యారీ. మన పాత టీవీ ఉంది, కొత్త టీవీ కూడా అట్లనే ఉండాలి, పాత టీవీ పైన పెట్టాలి. కొత్త ల్యాప్టాప్ కూడా, పాత ల్యాప్టాప్ అక్కడే ఉండాలి, అది ఎవరికి ఇవ్వం, ఏం చేయం. ఏం చేసుకుంటావు? తర్వాత నీ కొడుకో నీ మునిమానోడు ఎవడో వచ్చి పక్కన పడేస్తాడు డస్ట్బిన్లో. అర్థమవుతుందండి? డోంట్ కీప్ ఎనీథింగ్ ఇన్ యువర్ హౌస్ విత్ యూ. మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ గివింగ్ టు అదర్స్ విచ్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ యూ నెక్స్ట్ 6 months. దట్స్ ఎ థంబ్ రూల్. దట్స్ ఎ ఫిజికల్ క్లీన్లీనెస్. మనందరికీ తెలుసు, స్నానం చేస్తాం, ఎస్, ప్రేయర్ చేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, బట్టలు వేసుకుంటాం, ఇదంతా ఫిజికల్ క్లీన్నెస్ ఉంది. బట్ డీక్లటరింగ్ ఈస్ అబవ్ ఆల్ దిస్. ఇప్పుడు మా పిల్లలు చదువుతున్నారు, 1వ తరగతి పుస్తకం కూడా ఇంట్లో ఉంటుంది, తీయమంటే గొడవ ఇద్దరికి. 1వ తరగతి ఉండాలి, 2వ తరగతి ఉండాలి, 10వ తరగతి ఉండాలి. వాడు ఇప్పుడు డిగ్రీ చేస్తాడు, ఏం చేస్తాడు, ఎప్పుడు చదువుతావు? వాళ్ళ కొడుకు వచ్చేమని చదువుతాడా? కానీ అది ఉండాలి అక్కడ. సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్. So what is the thumb rule? What is not useful for next 6 months, that should not be part of your house. మీ ఇంట్లో ఉంటే వంట వండుకోవడానికి 4 గిన్నెలు, 4 పాత్రలు, వేసుకోవడానికి 10 బట్టలు, ఎస్, ఇంకేదైనా డబ్బులు ఉంటే ఎట్లా కూడా అంత సాఫ్ట్ అయిపోయింది కాబట్టి అదేం ఉండదు మన ఇంట్లో. అండ్ ఇట్ షుడ్ బి దట్ మచ్ సింపుల్. మనం వెళ్ళాలంటే ఒక చిన్న కార్లో 4 వస్తువులు పెట్టుకుని వెళ్ళిపోయేంత ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు ఖాళీ చేయాలంటే 4 లారీలు కావాలి. ఏం చేసుకుంటావు? ఏంటి తీసుకుపోయి? ఒక లారీ కూడా సరిపోదు. ఎస్, అందులో కనీసం ఆ తీసేసిన కూడా ఎత్తుక్కోవట్లేదు, అన్ని ఎక్కడ పడేసి ఆ ఇంటికి వెళ్ళి ఎత్తుకుందాం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నాం. మళ్ళీ అది పడిన తర్వాత అన్ని సర్దేస్తున్నాం, అది తీసేయాలి, మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేస్తే మళ్ళీ ఆలోచించాలి, లేదా అది అక్కడే. సో అర్థమవుతుందండి? సో కమ్ అవుట్ ఆఫ్ దిస్. దిస్ ఇస్ అ డిసీజ్ అండి, ఇట్స్ అ డిసీజ్. ఇట్ విల్ నెవర్ మేక్ అస్ ఫీల్ హ్యాపీ.
సో ఈ ఆలోచనలో ఒకటి మంచి జరుగుతుంది, మీకు ఇవ్వడం అనేది సాధారణం అవుతుంది. ఎవరైతే ఇస్తారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ది పర్సన్ హూ ఈస్ గివింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ. గంపా సార్ చూడండి, ప్రతిరోజు పొద్దున్న లేస్తే పంచడమే. నువ్వు రా బాబు ఇక్కడ రా, నువ్వు రా బాబు అక్కడ రా. ఈరోజు ఏదైనా మనకు ఉన్నది నేర్పిస్తే వాడు ఎక్కడ పెద్ద అయిపోతుంది ఒక టెన్షన్. కానీ గంపా సార్ నేర్చుకున్నది కొన్ని లక్షల వేల మందికి ఇచ్చాడు. పోటీ పడమని చెప్తున్నాడు. కమ్ ఫైట్ విత్ మీ, కమ్ ఛాలెంజ్ విత్ మీ అని చెప్తున్నారు. వాళ్ళని ఎవరు ఛాలెంజ్ చేయలేరు, బికాస్ దే ఆర్ ఎవర్ ఇంక్రీజింగ్ ఇన్ దేర్ లైఫ్. ఆయనకు తెలుసు నేను నేర్పిస్తే 10 మంది నాతో కంపీట్ అవుతారని. కాబట్టి ఆయన ఆబ్వియస్గా వీళ్ళందరికంటే ఒక స్టెప్ ముందు ఉంటాడు. లేకుంటే మనకు పాచిందిగా పచ్చడి నాకు తెలిసిందే గొప్ప అనుకుని అదే పీపీటీ 20 సంవత్సరాలు చెప్తా ఉంటాం. అప్పటికల్లా గొప్పదైపోయి ఎక్కడికో పోయింటుంది సైన్స్. నువ్వేమనుకుంటావు, ఇదే సైన్స్, ఇదే పీపీటీ, ఇదే గొప్పది అనుకుంటావు. అదే చెప్తా ఉంటావు యాడిపోయినా. సో దిస్ ఇగ్నోరెన్స్. ఇస్తే పెద్దవాళ్ళు అవుతాం. ఇచ్చిన వాడు ఎప్పుడు చిన్నవాడు కాడు. మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ గివింగ్. దిస్ విల్ గివ్ కంప్లీట్ హ్యాపీనెస్ టు అస్. దట్స్ ఎ ఫిజికల్. రెండోది మెంటల్. దాని గురించి మనం కొంచెం బ్రీఫ్గా టచ్ చేసాం. మెంటల్ ఇల్నెస్, చాలా మందికి ఈరోజు మెంటల్ ఇల్నెస్ ఉందండి. మెంటల్ ఇల్నెస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ మెంటల్ డిసీజెస్, డిప్రెషన్, సైకోస్ అవి మాట్లాడడంలా. ఏదో ప్రశాంతత లేదు, ఏదో తక్కువ ఉంది, ఏదో ఇబ్బందిగా ఉంది, ఏదో బాగాలేదు, ఏదో మనసంతా డల్గా ఉంది, ఏదో ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఎంతమంది ఫీల్ అవుతున్నాం ఇలా? ఎస్, మోస్ట్ ఆఫ్ అస్. ఎస్, ఐ సజెస్ట్ వన్ థింగ్, వీ డూ 5 AM. మీరందరూ వస్తారంటే ఐ విల్ గివ్ ఫ్రీ లింక్. ఆస్క్ యువర్ మెంటర్ టు టచ్ మీ. You travel with me for 1 month in the morning 5 AM. I guarantee you that you become a happy person. Yes, we know how to cleanse our mind. And Sir, can you repeat the last point? we know how to cleanse our mind. సో మనం ప్రతిదీ గార్బేజ్, మన ఇంట్లో చెత్త ఉందండి, ఒకరోజు పెడితే ఏమవుతుంది? బాగుంటుందా? 2 రోజులు పెడితే మనం ఏం చేస్తున్నాం? వచ్చిన ప్రతిదాన్ని డంప్ చేస్తున్నాం. ఎవరో ఏదో అన్నారు, ఈరోజు కృష్ణ సార్ అని బాగా ఏదో అన్నాడు, అది మొత్తం 6 నెలలు రిపీట్ చేస్తా ఉన్నాం. క్యాసెట్ అంతా అరిగిపోవాలి. ఆయన ఆ రోజు అట్లా అన్నాడు, ఈ రోజు అట్లా అన్నాడు, వాళ్ళు అట్లా చూసారు, వీళ్ళు ఇట్లా చూసారు, వాళ్ళు అట్లా చేశారు. ఇది సో దిస్ ఇస్ ఎ మెంటల్ రిహార్సల్. మెంటల్ రిహార్సల్ పాజిటివ్ అయితే పర్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ డూయింగ్ మెంటల్ రిహార్సల్ ఫర్ నెగటివ్ థింగ్స్, నెగటివ్ పీపుల్, నెగటివ్ సిచ్యుయేషన్. సో దాంట్లో మనం ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి we all should take care of our mental health. So this will comes by meditation. Yes, this will comes by recollecting the positive things in life. This will comes by memorizing the gratitude to the people. మా అమ్మ కృతజ్ఞత ఉన్నా, మా నాన్న కృతజ్ఞత ఉన్నా, విశ్వానికి కృతజ్ఞత ఉన్నా, వాతావరణానికి కృతజ్ఞత ఉన్నా, చెట్టుతో కృతజ్ఞత ఉన్నా, ఫ్లవర్తో కృతజ్ఞత ఉన్నా, బట్టలతో కృతజ్ఞతగా ఉన్నాను. నీకు ₹1,00,00,000 ఉండొచ్చు. కరోనాలో చూసాం, గాలి లేక చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కొనమంటే ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీస్ 10 కొనగలరు. అపర కుబేరులు ఉన్నారు. బట్ వెన్ సిచ్యుయేషన్ కమ్స్ యూ నెవర్ బై ఎనీథింగ్. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెనాట్ బై. ఎస్, దట్ కమ్స్ ఓన్లీ విత్ బ్లెస్సింగ్. మనందరం ఉన్నాం అంటే మనకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎస్, కాబట్టి మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఎవరో ఏదో అన్నారు, వదిలేసేయండి బాస్. సో that all we have to be master in keeping our mental health nice. సో దీనికి సంబంధించి నేను 2 ముక్కల్లో చెప్తాను. సో జస్ట్ ఈ 2 విషయాలు మీ లైఫ్లో వస్తే యువర్ మెంటల్ స్టామినా విల్ ఇంక్రీజ్. ఎంతమందికి కావాలి? టైప్ ఆర్ ది చాట్ బాక్స్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇవన్నీ మార్పులు తెస్తాయండి. నేను ఎంత చెప్పినా మీరు అబ్జర్వ్ చేసుకోతే మార్పులు తేవు. సో ట్రై టు అబ్జర్వ్, ట్రై టు ఇంప్లిమెంట్. సో నాలెడ్జ్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ వేస్ట్. సార్ మీరు బాగా చెప్తున్నారు సార్, బాగుంది సార్ అంటే మీ లైఫ్ ఏం మారదు. సార్ మీరు చెప్పిన దాంట్లో ఈ పాయింట్ ఉంది, ఇది నేను తీసుకుంటున్నది, ఇక్కడ నేను మార్పు తెచ్చుకున్నా అంటే మార్పు మొదలవుతుంది. సో నౌ ట్రై టు థింక్ హౌ కెన్ యూ అప్లై దిస్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఏదైతే అప్లై చేస్తారో అప్పుడే మార్పు వస్తుంది. మీరు ఎంతసేపు విన్నా ఏం రాదు, నాలెడ్జ్ ఉంటుంది. నాలెడ్జ్ నెవర్ చేంజ్ అవర్ లైఫ్. ఎస్, ట్రై టు అప్లై దిస్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఒక 2 వీడియోస్ మీకు చూపిస్తాను. బికాస్ మన మెంటల్ ఇల్నెస్ పెట్టుకోవాలంటే 2 విషయాల మీద మనకు క్లారిటీ ఉండాలి. సో దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యా,
How heavy is this glass of water? Melissa, would you care to answer? 8 ounces, 12 ounces? 16 ounces. The absolute weight of the glass doesn't matter. It depends on how long I hold on to it. If I hold it for a minute, nothing happens. If I hold it for an hour, my arm will begin to ache. If I hold it all day long, my arm will feel numb and paralyzed. Well, the weight of the glass hasn't changed, but the longer I hold on to it, the heavier it becomes. The stresses and the worries of life are like this glass of water. If you think about them for a little while, there's no problem. Think about it for a little bit longer, it begins to hurt. You think about them all day long, and you'll feel paralyzed, incapable of doing anything. Always remember, put the glass down. So ఏమర్థమైంది? Why we are suffering with a mental illness? We are carrying for next day. Yes, Holding. అయితే పర్లేదండి. కొందరికి ఎప్పుడు నా పెళ్లి జరిగినప్పుడు మా అత్త ఏమనిందో తెలుసా? నీ పెళ్లి అయిపోయి నీ కొడుకులకి పెళ్లి అయిపోయింది, ఏమంటే అసలు ఆమె ఇప్పుడు ఉందో లేదో కూడా తెలియదు. అర్థమవుతుందంటే వీఆర్ క్యారింగ్ సో లాంగ్. వాట్ ఈస్ ఎమోషన్? ఎమోషన్ ఈస్ a response to the trigger which can last only few seconds. అసలు మన ఎమోషన్ కూడా డెఫినేషన్ మార్చేసాం. మనం పెట్టుకున్న ఎమోషన్స్ మనం పోయినా అయిపోవు, అలా ఉన్నాయి. బట్ ఎమోషన్ బై సైన్స్, ఎమోషన్ బై డెఫినేషన్, ఎమోషన్ ఈస్ ఎ రెస్పాన్స్ టు ద ట్రిగర్ విచ్ కెన్ లాస్ట్ ఫర్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్. సో నాకు కోపం వస్తుంది, నా కొడుకుని ఎత్తి తప్పని కొట్టాను, ఎంతసేపు ఉంటుందండి? సెకండ్, మళ్ళీ ఏమంటే ముద్దు పెట్టుకుంటాను. దట్స్ ఎమోషన్. అది నేను ఏం చేస్తున్నాను? ఈ వింతే ఇది పోవాలంటే ఆ పోయేదాకా మనం ఉన్నాం, ముందు మనం పోతాం. Because we are holding so tight. It is not what emotion you are carrying, how long you are carrying. Make it pen ichanandi. Just I will ask you to carry this for 2 days. Just see, it's only a pen, nothing. Not more than 1 gram. But I will ask you to carry for one hour like this. Can you carry? It is not what you are carrying, but how long you carry this. You never carry so long. Your body is not designed like this. You're not a robot. దానికి ఇచ్చేసి అలా పట్టుకోండి, 1 సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. యూ పెరలైజ్, యువర్ నమ్. అర్థమవుతుందండి? సో ఎనీ ఎమోషన్ కమ్స్, జస్ట్ నో హౌ టు లెట్ ఇట్ గో. ప్రాక్టీస్ ఆఫ్ లెటింగ్ ఇట్ గో బాస్. వచ్చింది, నువ్వు పట్టుకోకుండా నెక్స్ట్ మినిట్లో నీకు ఉండదు. ఎవరో మా ఆవిడ చూడలేదు, నెక్స్ట్ నువ్వు పుస్తకం వచ్చి చదువు, ఎక్కడుంది ఆవిడ? మంచి స్టోరీ, మంచి రైట్, మంచి బుక్ అయిపోయింది, ఆవిడ లేదు ఈవిడ లేదు, పుస్తకం తీసి చదువుకుంటున్నా, ఎక్కడుంది? ఇక ఎదురు కూర్చొని మొదలు పెడితే రేపు పొద్దునకు నడుస్తుంది, రాత్రి నిద్ర కూడా లేక. అర్థమవుతుందండి? జస్ట్ యూ లెట్ ఇట్ గో. అక్కడి నుంచి ఒక మూమెంట్ ముందుకెళ్ళి అయిపోయింది. జస్ట్ మూవ్ 1 స్టెప్ ఫర్దర్, అయిపోయింది. మనం ఏంటి ఎదురు కూర్చోవాలి? నువ్వు చైర్ వేసుకో, నేను చైర్ వేసుకుంటా, తలుపులు వేసే కొట్టుకుందాం ఇద్దరం. దిస్ నెవర్ రన్స్ లైక్ దట్. అర్థమవుతుందండి? సో నెవర్ హోల్డ్ ఎనీ ఎమోషన్ ఫర్ లాంగ్. పట్టు విడుపు ఉండాలండి. ఇట్స్ నాట్ అబౌట్, అగైన్ ఐఎమ్ సెయింగ్, in relationship, in profession, in job, in social life, it's not about who is wrong and who is right. Sometimes we will be right, sometimes other person will be right. Sometimes we will be wrong, knowingly, unknowingly. Sometimes other person will be wrong, knowingly. We're all humans. We're designed to do mistakes. Yes? తప్పులేని మానవుని ఎవరైనా తీసుకొస్తారు మీరు ప్రపంచం మొత్తం వెతికి? తీసుకురండి. దేవుణ్ణి గంపసారి ఇన్ని లక్షలు చేస్తే ఆయన తిడుతున్నారు. రాముడు ఇన్ని కోట్ల మందికి ఆరాధ్యమైంది, ఆయన తిడుతున్నారు. కృష్ణుడు ఇన్ని కోట్ల మందికి ఆయన తిడుతున్నారు, తిట్టే వాళ్ళందరూ. సో దెర్ ఈస్ నో ఐడియల్ సొసైటీ. మనం ఏం చేసినా తిట్టేవాడు తిడతాడు. వాడు తిట్టొద్దంటే మనం ఉన్నాం. బట్ యు నో హౌ టు లెట్ ఇట్ గో. నీ లైఫ్ లో మూవ్ అవడం నేర్చుకోవాలి, అంతే. క్లియర్ టు ఆల్ ఆఫ్ us, అర్థమైందండి? దిస్ వన్ థింగ్ టు బి మెంటల్లీ క్లీన్. మనం నిద్ర వెళ్ళేసామంటే ఏముండదండి, నిన్న మెమరీ, పాత మెమరీ ఏముండదు. ఇట్ హ్యాస్ టు బి క్లీన్స్. ఎవరు తిట్టారో, ఎవరు పొగిడారో, ఎవరేమన్నారో, అది నిన్న అయిపోయింది ఆ స్టోరీ. ఇంక ఈ రోజు నుంచి దాన్ని అనుకోవద్దు. టుడే ఇట్స్ అ న్యూ డే. పొద్దున్న లేసాం, ఇట్స్ అ న్యూ బిగినింగ్, ఇట్స్ అ న్యూ లైఫ్. ఎంతమందికి తెలుసు మీ బాడీలో 360 రోజుల్లో ప్రతి సెల్ మారిపోతుంది. 99.5% ఆఫ్ ద సెల్స్ ఇన్ యువర్ బాడీ విల్ రీబర్త్ ఇన్ 365 days. ఎక్కడి నుంచి వచ్చాయి మీ ఆలోచనలు?
నీ బాడీలో నీ సెల్ అయితే లేదు ఒక సంవత్సరంలో. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం 10 పెట్టుకొని ఏం చేస్తావు? జస్ట్ సఫరింగ్ టు సెల్ఫ్. అర్థమవుతుందండి? మనం సార్ నేను 50 సంవత్సరాలు ఉన్నానని చెప్పినా ప్రతి సంవత్సరం నువ్వు పుడుతూనే ఉన్నావు. ఇఫ్ బయలాజికల్ ఇఫ్ ఐ టేక్ యూ ఆర్ టేకింగ్ రీబర్త్ ఈచ్ సింగిల్ ఇయర్. బికాస్ నీ బాడీలో పుట్టిన ప్రతి సెల్ 1 రోజుకో 2 రోజులకో 4 రోజులకో చనిపోతుంది. మాక్సిమం 350 రోజులు బతుకుతుంది. ఆ తర్వాత అదే చనిపోయి కొత్తది వస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా పాత సంవత్సరం నీ బాడీలో ఉన్న ఏ సెల్ ఈ రోజు లేదు. నీకు తెలిసినా తెలియకుండా మీ చర్మం మీద ఏం సార్ నాకేం లేదు కదా అంటే అది కూడా పోయి వచ్చేసింది నీకు తెలియకుండా. ఎస్, నీ బాడీ మీద ఉన్న సెల్ ఏదైతే ఉందో అది మారిపోయింది. ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంటే నెక్స్ట్ ఇయర్కి అది మారిపోయి ఉంటుంది. అలానే ఉంటుంది, మారిపోతుంది. అర్థమవుతుందండి? బయలాజికల్ గా దెర్ ఇస్ నో వే యూ కెన్ రిటైన్ యాజ్ సచ్. అంటే మనం అనుకుంటాం సార్ నేను పుట్టాను కాబట్టి ఇట్లే ఉన్నాయి కాబట్టి అలా ఏం లేదండి. ఎవ్రీ సెల్ ఇస్ చేంజింగ్. ఇఫ్ యూ లెట్ ఇట్ గో ఆ మెమరీ కూడా వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే మెమరీని పదే తిప్పుతా ఉన్నాం రీల్. అది తిరిగి మన చోట తిరుగుతూ ఉంటుంది. ఇక జస్ట్ బికాస్ వీ డోంట్ నో హౌ టు లెట్ ఇట్ గో. నౌ ప్రాక్టీస్ లెట్ ఇట్ గో. ఏదైనా వస్తే జస్ట్ టేక్ ఎ మూమెంట్, అది వెళ్ళిపోతుంది. నాకు ఇష్టం లేదు సార్ మంచి పాట వినండి, నాకు అంత కష్టం సార్ మంచి బుక్ చదువుకోండి, నాకు ఇష్టం లేదు సార్ గుడికి వెళ్ళి కూర్చొని కొంచెం భజన చేసుకోండి. ఎక్కడుంది? అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ వన్ వే టు బి మెంటల్లీ free ourselves. Yeah, what is the other way? Just watch this. This is your brain. Okay, we're going to see what happens if you put a negative thought in your brain. Okay, if someone bullies you, for example, this is a negative thought. What happened to your brain? It became dark. Okay. It became foggy. Okay. And it became not clear. So it's unclear. Yes. How do you think we're going to remove all of this fogginess? By putting a positive thought in it. In your brain. Yeah. So the In clear my brain. water is the positive stuff. Yeah. Okay. Like what? I have a home. I have parents. I have friends that like me. I'm nice. I'm pretty. I'm witty. I'm cute. One. Okay. So what happened to the water? It What became clear. What did you learn from this? So I learned from this that I always need to focus on a positive thought even if I have a negative thought. Yes. అర్థమైందండి లక్ష్మీప్రియ గారు? రీప్లే చేస్తారా అది గారు? రీప్లే చేయాలా? స్టార్టింగ్ లో కొంచెం స్టక్ అయిందండి. అవునా? ఓకే జస్ట్ allow me for 1 minute. Yeah. Present once again. ప్లీజ్. This is your brain. Okay, we're going to see what happens if you put a negative thought in your brain. Okay, if someone bullies you, for example, this is a negative thought. What happened to your brain? It became dark. Okay. It became foggy. Okay. And it became not clear. So it's unclear. Yes. How do you think we're going to remove all of this By fogginess putting a positive thought in it. in your brain? Yeah. So the In my clear brain. water is the positive stuff. Yeah. Okay. Like what? I have a home. I have parents. I have friends that like me. I'm nice. I'm pretty. I'm witty. I'm cute. One. Okay. So what happened to the water? It What became clear. What did you learn from this? So I learned from this that I always need to focus on a positive thought even if I have a negative thought. Yes. అర్థమైందండి? So this is the best way to make your mental health clean. మన మైండ్ లో నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదండి. Super. నెగటివ్ థాట్స్ ని పాజిటివ్ థాట్స్ తో ఫిల్ చేయాలి సో దట్ నెగటివ్ థాట్స్ విల్ గో అవే. Yes, super. నెగిటివ్ ఎప్పుడు ఉంటుందండి. నన్ను మా అత్త మంచిగా చూసుకుందా ఎప్పుడు ఉంటుంది. బట్ యూ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ టు కేర్. మంచి కొడుకున్నాడు, మంచి భర్తున్నాడు, మంచి బాస్ ఉన్నాడు, మంచి ఆరోగ్యం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది. ఇన్ని పెట్టుకుని దీని ఒక్కదాని గురించి ఆలోచిస్తే ఇట్లా మనం ఏంటంటే దీన్ని తీసేయాలి. లైఫ్ అది ఎప్పుడు జరగదండి. బట్ మన ఫోకస్ ఎప్పుడు మనకు ఉన్న దాని మీద ఉండాలి. యూ హ్యావ్ ద 2 choices ఇన్ లైఫ్. యూ కెన్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్ ఆర్ యూ కెన్ కౌంట్ యువర్ బ్లేమ్స్. Those who ever count their blessings, they will be happy.
Those who ever count their blames, they never be happy. Whatever they have, వాళ్ళకి 100 కోట్ల డబ్బులు ఉండొచ్చు, పెద్ద ఆఫీస్ ఉండొచ్చు, ఒక 1000 కార్లు ఉండొచ్చు, ఎన్నన్నీ ఉండొచ్చు, they never be happy because they are always focusing on the blaming. They are counting their blames. ఎవడో ఒకటి క్రిటిసైజ్ చేస్తున్నారండి. ఇప్పుడు చిరంజీవి క్రిటిసైజ్ చేసే వాళ్ళు లేరా? 1 కోటి మంది క్రిటిసైజ్ చేస్తే 2 కోట్ల మంది క్రిటిసైజ్ చేస్తారు. ఆయన బాధపడితే ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి. బట్ ఇఫ్ యూ వాంట్ హ్యాపీ, ఫోకస్ ఆన్ ద బ్లెస్సింగ్స్. పొద్దున్న లేసాను, మంచి వాతావరణం వచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న లేసాను, మంచి అందమైన భార్య పక్కనే ఉంది, చూసాను, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తాను, ఇల్లు వాతావరణం అంతా బాగుంది, థ్యాంక్ యూ గాడ్, ద డే ఈస్ ఫుల్ఫిల్, థ్యాంక్ యూ సో మచ్. అందులో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి, ఇష్టపడిన వాళ్ళు, తిట్టేవాళ్ళు, అవన్నీ ఉంటాయి. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనందరం ఏం చేస్తున్నాం అంటే ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో మట్టి ఏదో మట్టిని తీసేయాలని చూస్తున్నాం. ఇఫ్ యూ సర్చ్ టు రిమూవ్ ద డస్ట్, నీకు లైఫ్ లాంగ్ ఇచ్చినా సరిపోదు. ఓన్లీ వాట్ యూ హ్యావ్ టు డూ టు ఫిల్ విత్ ఫ్రెష్ వాటర్, లైక్ పాజిటివ్ థాట్స్. మన లైఫ్లో చాలా పాజిటివ్ ఉన్నాయి. ఏది లేకపోతే చిన్ననాడు మెమరీస్ ఉన్నాయి. మా నాన్న మంచిగా పెంచాడు, మా ఊళ్ళో మంచిగా చదువుకున్నాం, మా ఫ్రెండ్స్తో మంచిగా తిరిగాం. ఓకే, పెళ్ళైన తర్వాత మొత్తం తగలడింది, దాన్ని వదిలేసేయండి. ఆ ముందు 30 ఏళ్ళు బాగుంది కదా. మెమరైజ్ ద పాజిటివ్ థాట్స్, మెమరైజ్ ద పాజిటివ్ మెమరీస్ ఇన్ లైఫ్, జస్ట్ బీ విత్ ఇట్. ఒకవేళ ప్రెసెంట్ కష్టంగా ఉండొచ్చండి, ఒక్క నిమిషం వదిలేస్తే మన పాస్ట్ చాలా అందంగా ఉండొచ్చు. కలెక్ట్ ఎనీ హ్యాపీ మెమరీ అండ్ రికలెక్ట్ దట్ మెమరీ. బీ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ సో మెనీ చెరిషబుల్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. దెన్ ఈ రోజున కష్టం ఇది ఎప్పుడు ఉండదు, నెక్స్ట్ 30 సంవత్సరాలు ఉండదు. మేబీ ఇఫ్ యూ లీవ్ ఇట్ విత్ ఇన్ 1 hour, విత్ ఇన్ 2 days, విత్ ఇన్ 5 days, విత్ ఇన్ a week, this all will pass on. Everything will pass on in life. Yes, కాబట్టి make a habit of recollecting or counting the blessings you have in your life. అది బ్లెస్సింగ్ చేసుకుంటే మనం ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటాం. ఎంతమందికి అర్థమైందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? Yeah. సో ఫిజికల్ చెప్పుకున్నాం, మెంటల్ చెప్పుకున్నాం. నేను నౌ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద ఎమోషనల్. ఫస్ట్ నుంచి అదే మాట్లాడుకుంటున్నాం. సో ఎమోషనల్గా మనం స్ట్రాంగ్ ఉండాలంటే 4 విషయాలు క్లారిటీ ఉండాలండి. ఫస్ట్ వన్ ఈస్ సెల్ఫ్ అవేర్నెస్, రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్, మూడోది ఎంపతి, నాలుగోది సోషల్ స్కిల్స్. మనం ఎవరమైనా ఎమోషనల్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే నేను ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ చెప్పిన, మళ్ళీ ఎమోషనల్లో ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ఇట్, మళ్ళీ 4 విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ అ సెల్ఫ్ అవేర్నెస్, సెకండ్ వన్ ఈజ్ సెల్ఫ్ రెగ్యులేషన్, థర్డ్ వన్ ఈజ్ ఎంపతి, ఫోర్త్ వన్ ఈజ్ సోషల్ స్కిల్స్. ఎస్, సో సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనకు తెలుసు. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అన్ని విషయాలు, వీటి మీద అవగాహన ఉంటే ఆబ్వియస్లీ బికమ్ ఎ బెటర్ పర్సన్ టు మేనేజ్ లైఫ్. ఇప్పటివరకు మనకి తెలియదు కాబట్టి సఫర్ అవుతున్నాం. ద మూమెంట్ యూ నో బెటర్ యువర్ సెల్ఫ్, యూ బికమ్ హ్యాపీ. ఎస్, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే మనం సమాజంలో ఉన్నాం, సొసైటీలో ఉన్నాం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సమాజం మనం ఉండేది. మనం డ్రైవింగ్, కొత్త బైక్ కొన్నాం, మంచి హెల్మెట్ కొన్నాం, మొత్తం 3 lane రోడ్ మీద వెళ్తున్నాం, డ్రైవింగ్ వచ్చు, లైసెన్స్ తీసుకుని ధైర్యంగా వెళ్తున్నాం. డెస్టినేషన్ రీచ్ అవుతామా? రీచ్ కామా? చెప్పలేము. ఎందుకంటే నీ బైక్ బాగుండొచ్చు, నీకు డ్రైవింగ్ బాగవచ్చు, నీకు డ్రైవింగ్ స్కిల్స్ బాగుండొచ్చు, నీ బైక్ లో పెట్రోల్ ఉండొచ్చు, రోడ్డు బాగుండొచ్చు, ఎదురు లారేజ్ కొట్టిన దానికి ఏమైంది? ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ స్ట్రాంగ్ యు ఆర్. ఎస్, మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా దేర్ ఆర్ పీపుల్ సరౌండెడ్ బై యూ. కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్ లో కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. హౌ కెన్ యూ రెస్పాండ్ టు ద ఎమోషన్స్ ఆఫ్ అదర్స్? ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ ఎ సోషల్ యానిమల్. మనం సమాజంలో ఉన్నాం, 10 మందిలో ఉంటాం, 10 మందితోనే ఉంటాం. కాబట్టి నేను కరెక్ట్ ఉంటానంటే కుదరదు. ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏం చేసినా ఆ ప్రజెన్స్లో నువ్వు ఎలా ఉంటావు అనేది కూడా ఒక స్కిల్. సార్ నేను బాగుంటా సార్, కానీ ఎవరైనా ఏమనంటే ఏడుస్తా సార్. ఎప్పుడు రోజు కూడా వస్తే ఏదో అంటూనే ఉంటాను నిన్ను. అన్లెస్ అంటిల్ యూ మాస్టర్ ద స్కిల్ ఆఫ్ బీయింగ్ ఎమోషనల్ స్టేబుల్ వెన్ అదర్స్ క్రిటిసైజ్ యూ, యూ నెవర్ బి హ్యాపీ. ఎందుకంటే నిన్ను ఎవరేమంటారు నీ చేతిలో లేదు కదా. కాబట్టి యూ షుడ్ ఆల్సో హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. మూడోది ఎంపతి. ఎంపతి మీన్స్ వాట్? దిస్ ఇస్ అ స్కిల్ యూ హ్యావ్ టు డెవలప్. హ్యూమన్ బేసిక్ క్వాలిటీస్ ఎంపతి అండి. మనందరికీ ఏముందంటే ఎపతి ఉంది, లేకపోతే సింపతి ఉంది. ఎపతి అంటే నువ్వేమన్నావు నాకేంది, నువ్వేమన్నా నా అన్నవా, నా తమ్మునివా, లేదా మా అమ్మవా, మా నాన్న పొరా. దిస్ ఎపతి అంటే ఎవరికి ఏమైనా నాకు పర్లేదు, ఐ డోంట్ కేర్, నువ్వెవడో నేనెవడో. దిస్ నాట్ ద హ్యూమన్ ఎబిలిటీ. ఈ ఆలోచనతో నాడు ఎవడు ఆనందంగా ఉండలేడు. అర్థమవుతుందండి? దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతో జీవించాలని కోరుకుంటాడు. మన సాఫ్ట్వేర్ అలా డిజైన్ అయింది.
నువ్వు దానికి ఇన్లైన్గా లేకపోతే అది నీ తప్పు, ఆయన ఏం చేయలేడు. బికాస్ వాట్ ఈస్ హిస్ క్వాలిటీ, వై వీఆర్ కాలింగ్ హిమ్ గాడ్, మనం అనుకోవడానికి ఏదో అది లేదు. హీ హ్యాస్ సమ్ క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ ఉన్న ప్రతి ఒక్కడు దేవుడే. వాట్ ఈస్ హిస్ క్వాలిటీ? హిస్ క్వాలిటీ ఇస్ లవ్, అందరినీ ప్రేమించమంటాడు, దట్స్ ద క్వాలిటీ. కంపాషన్, అందరినీ ప్రేమతో చూడమంటాడు, దట్స్ హిస్ క్వాలిటీ. సమానత్వం, డబ్బు ఉంది డబ్బు లేదు, అందంగా ఉంది అందంగా లేడు, ఆ క్యాస్ట్ ఉంది ఈ క్యాస్ట్ ఉంది, ఆ ఊర్లో ఎక్కడున్నా పర్లేదు, హ్యావ్ ద ఈక్వాలిటీ. సో దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఎంపతి. ఎవరికైతే ఈ నేచర్ ఉందో వాళ్ళు గొప్ప వ్యక్తిగా ఉంటారు. ఫస్ట్ థింగ్, అన్నిటికంటే ముందు బెటర్ లైఫ్ని లీడ్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. బికాస్ ఎంపతి ఈస్ మోస్ట్ ఫండమెంటల్ థింగ్. మనకేంటంటే మనకి ఇష్టం లేదనుకో, అది ఎట్లా పోయినా ఓకే, అలా కుదరదు. హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. మన ఎంపతితో అసలు ఉండవద్దు. సింపతి అసలు ఉపయోగమే లేదు. అమ్మో అలా జరిగిందమ్మా, జరగకుంటే బాగుండేది. సింపతి అసలు ఉపయోగమే లేదు. నీ సింపతి ఎవడికి కావాలి? నీ సింపతి వాడికి ఏమైంది? అర్థమవుతుంది. మనందరం చూపేది సింపతి. ఎస్, అయ్యో రాకుంటే బాగుండేదమ్మా, మంచిగా అయితే బాగుండేదమ్మా, అయ్యో ఇలా అయిందమ్మా, అయ్యో అలా అయిందమ్మా, ఇదంతా ఏంటి? ఇదంతా సింపతి. సింపతితో ఏమన్నా మనకు 10 రూపాయల ఉపయోగం ఉంటుందా? నా కొడుకు చదివించుకోలేకపోతున్నా, అమ్మో అలా అయిందమ్మా, ఏమొస్తుంది? నీ దగ్గర 10 రూపాయలు ఉంటే తీసిస్తే వాడు చదువుకుంటాడు. లేకుంటే నీకు తెలిసిన స్కూల్ వాడికి ఫోన్ చేసి చెప్తే వాడు అడ్మిషన్ ఇస్తే చదువుకుంటాడు. సో యూ డూ సంథింగ్ సో దట్ హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ ప్రాబ్లం. సో నా కూతురికి అయితే అలానే చేస్తానా, మా నాన్నకైతే అలానే చేస్తానా, మా అమ్మకైతే అలానే చేస్తాను, చెయ్యను కదా. ఐ డూ సంథింగ్ సో దట్ దే విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కదా. మరి పక్క వ్యక్తి చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే, వి సెగ్మెంటెడ్, వి సెపరేటెడ్. వాళ్ళు ఎవరో, వాళ్ళకి చేస్తే నాకేమొస్తుంది, అందరికి చేస్తే మన దగ్గర ఎక్కడ సరిపోద్ది. మన ఆలోచనలో చెప్తున్నాను, ఎంతవరకు చేయగలవు ఫిజికల్గా నేను అన్నట్లా, బట్ అట్లీస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మెంటల్ ఇల్నెస్. ఎంపతి ఈజ్ ఎ మెంటల్ ఇల్నెస్, సింపతి ఈజ్ ఎ మెంటల్ ఇల్నెస్, ఎంపతి ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ హ్యూమన్నెస్. ఎవరికి ఏ జరిగిన నాకు ఆకలి అయింది, నేను ఎలా ఫీల్ అవుతానో, ఆకలి నా దగ్గరికి ఎవరు వచ్చినా అలానే ఫీల్ అవ్వాలి. తర్వాత నువ్వు డబ్బులు ఇస్తావా, అన్నం పెట్టిస్తావా, అదని తర్వాత సంగతి. యూ షుడ్ నాట్ సెన్స్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్ పర్సన్. అటువంటి స్థాయిలో మనం ఉండొద్దు. అయ్యో నీకు ఆకలిందా బాబు, ఇది నా దగ్గర 10 రూపాయలు తీసుకుంది, లేదా నేను బజ్జీ తింటున్నా, నువ్వు ఒక బజ్జీ తినేసి. ఇఫ్ యూ ఫీల్ ద హంగర్ ఆఫ్ ద అదర్ పర్సన్, యూ కెన్ సర్వ్ అండ్ హెల్ప్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎంపతి. అర్థమవుతుందండి? సో వీ ఆల్ హ్యాస్ టు పొసెస్ ఎంపతి ఇన్ అవర్ లైఫ్. సో డోంట్ బి ఎపథిక్. నీకేమైతే నాకేంటి అనకండి, బికాస్ వీఆర్ ఆల్ సేమ్ టు ద సుప్రీం, వీఆర్ ఆల్ వన్. అర్థమవుతుందా? మనం ఇక్కడికి వచ్చేది ఏదో 4 గోడల మధ్య కూర్చొని వాళ్ళు అనొచ్చు, కానీ ద వన్ హూ ఈస్ క్రియేటెడ్ ఆల్ ఆఫ్ us, ఫర్ హిమ్ వీఆర్ ఆల్ సేమ్. ఆ సమానత్వం నువ్వు చూడలేకపోతే ఆయన తప్పు కాదు. మన కట్టుబాట్లు, మన పద్ధతులు, మన ఆలోచనల ద్వారా మనం అందరినీ సమానంగా చూడలేకపోతే అది మన తప్పు. బట్ ఫర్ ద సుప్రీం వీఆర్ ఆల్ సేమ్. కనీసం ఆలోచనలో నువ్వు ఫిజికల్గా ఇస్తావా, ఇవ్వవా, చేస్తావా, చేయవా, వీలైందా, వీలు కాలేదా, టైం ఉందా, టైం తర్వాత చూద్దాం. అసలు నీ ఆలోచన లేదా, నువ్వు ఎప్పుడు చేస్తావు? మనకు ఆలోచన లేదా ఒకటి హెల్ప్ చేయాలని, ఏం చేస్తావు నువ్వు? నీ దగ్గర 100 మంది వచ్చినా నేను చేయలేను అంటావు, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ థాట్. ప్లస్ ఇస్తే పోయింది అనుకుంటాం, ఇస్తే ఏదో అయిపోద్ది, ఇస్తే డబ్బు పోద్ది, ఇస్తే ఇది పోద్ది, ఇస్తే అది పోద్ది, మనం ఏమైనా కోటీశ్వరంలో ఏదేదో పెట్టుకుంటాం. ఇస్తే యాడికి పోదు, 10 ఇంతలు నీ దగ్గరికి మళ్ళీ వస్తుంది. నువ్వు చేసింది, నువ్వు ఇచ్చింది ఎప్పటికి పోదండి. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? అండ్ ఇట్ విల్ మేక్ యూ మోర్ హ్యాపీ ఇన్ లైఫ్. ఎస్, కాబట్టి ఇప్పటివరకు ఏదైనా చిన్న చిన్న మిస్ ఒపీనియన్స్ ఉంటే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. డూ ద బెస్ట్ ఇన్ దిస్ లైఫ్. ఇప్పుడు గంపాసాన్ని కొన్ని లక్షల మంది అనుకుంటారు, ఎందుకు? ఈస్ గివింగ్ ఎవ్రీ సింగిల్ డే. మన గురించి మన పక్కింటోడికి తెలుగు, మన ఎవరికి, మన ఇంట్లోనే మనం తెలియదు, పక్కింటోడికి ఏం తెలుస్తుంది? బికాస్ వీ నెవర్ గివెన్ ఎనీథింగ్ టు ఎనీవన్. సో యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ద సర్వీస్ యూ గివెన్ టు ద సొసైటీ. ఇప్పుడు గాంధీజీని గుర్తుపెట్టుకున్నాం, నెహ్రూని గుర్తుపెట్టుకున్నాం. ఎస్, అందరినీ, ఎందుకంటే వాళ్ళు దే డిడ్ సంథింగ్ టు ద సొసైటీ. గుర్తుపెట్టుకున్నారు. మనం ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు అంటే, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్. డోంట్ మేక్ దిస్ హ్యూమన్ లైఫ్ వేస్ట్. అర్థమవుతుందండి? వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ. అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, సర్వీస్ చేయడం అంటే డబ్బు ఇవ్వాలని. సర్వీస్ డజంట్ మీన్ డబ్బు. ఇప్పుడు కంపల్సరీ ఎవరికి 10 రూపాయలు కూడా ఇవ్వడు, తెలుసా మీకు ఈ విషయం? బట్ ఈస్ డూయింగ్ లాక్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ చేంజింగ్ బికాస్ ఆఫ్ హిమ్, బికాస్ హీఈస్ సర్వింగ్ టు ద హ్యుమానిటీ బై అప్స్కిల్లింగ్ దర్ capabilities. అర్థమవుతుందా? దిస్ ఆల్సో సర్వీస్. సో డోంట్ మిస్అండర్స్టాండ్. సర్వీస్ అంటే డబ్బు ఇవ్వడమే అని అనుకోకండి. మన ఇంటి చుట్టూ 10 పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకోలే, వాళ్ళకి సాయంత్రం కూడా 1 గంట చదువు చెప్పడం కూడా చదువే, సర్వీసే. ఎస్, మన ఊర్లో రోడ్లు బాగాలేవు, దాన్ని క్లీన్ చేయించడం కూడా సర్వీసే.
మన ఊర్లో దోమలు గుట్టి అందరికి జ్వరాలు వస్తున్నాయి, దాన్ని క్లీన్ చేసినా కూడా సర్వీసే. సంథింగ్ వీ డూ ఫర్ హ్యూమన్ కైండ్ ఈస్ ఆల్ సర్వీస్, వాట్ ఎవర్ మే బి ద ఫార్మ్. బుక్స్ ఇస్తావు, అది సర్వీసే. పాఠం చెప్పిస్తావు, అది సర్వీసే. స్కిల్స్ ఇస్తావు, అది సర్వీసే. బట్టలు ఇస్తావు, అది సర్వీసే. వాట్ ఎవర్ యూ డూ ఈ సర్వీస్. ఎంజాయ్ గివింగ్ టు ద పీపుల్. యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్ అండ్ స్ప్రెడ్ దిస్. దట్ బ్రింగ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. ఇదంతా ఎందుకు చేయాలి సార్ అంటే మీరు దానం చేయమని చెప్పట్లా. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ బీయింగ్ హ్యూమన్నెస్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ హ్యాపీనెస్. అర్థమవుతుందండి? దిస్ వన్ థింగ్. అండ్ అదర్ వన్ ఈజ్ అ సోషల్ స్కిల్. మనం మీకు ఎంత డబ్బులున్నా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద సోషల్ కనెక్షన్ ఇట్ ఈస్ మీనింగ్లెస్. మీకు 100 కోట్లు ఇచ్చి ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్ ఇచ్చేసి ఒక 10 మంది మనుషులు పెట్టి తాళం వేసేస్తాను బయట, బాగుంటుందా? ఎవ్రీథింగ్ ఈజ్ దర్. మీరు ఏది ఆర్డర్ చేస్తే అది వచ్చేస్తుంది అంతే. బాగుంటుందా? బాగుండదా? బికాస్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ద సోషల్ లైఫ్. నెలకు ఒకసారి మన అందరం కలవాలి, సంవత్సరానికి ఒకసారి మన ఊరికి వెళ్ళాలి, సంవత్సరానికి ఒకసారి కమ్యూనిటీతో కలవాలి. దిస్ ఈస్ మేక్ యూ 100% హ్యాపీ. దాంట్లో 10 రూపాయలు ఖర్చు అవ్వచ్చు, లేకుంటే ఒకడేదో అనొచ్చు, ఒకటి, బట్ దట్ మేక్ యూ హ్యాపీ బికాస్ యూ ఆర్ ఎ హ్యూమన్ అండ్ యూ ఆర్ ఎ సోషల్ ఎనిమల్. whenever you connect with the other person you become happy. మనకు తెలియక మనం if we compress and condense and living in the walls, okay, in a jungle, like a jungle, 4 గోడల మధ్య ఉండడం అలవాటు చేసుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉండదు. ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్పేది? సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్, 100%. డూ ద బెస్ట్ వాట్ యూ కెన్ డూ. ఎస్. సో మనకు చేతనైనంతలో ఐఎమ్ నాట్ సెయింగ్ ఇది చేయని చెప్పట్లా, బట్ డోంట్ కన్ఫైన్ యువర్ సెల్ఫ్. నాకు ఇల్లు ఉంది సార్, నేను ఇంట్లో కూర్చుంటా సార్, ఆఫీస్ పోతే వస్తా, అదానికంటే దట్ ఇస్ అ వెరీ వెరీ బేస్ మీడియోకర్ లైఫ్. ఆ మీడియోకర్ లైఫ్లో నీకు ఏమీ ఉండదు. ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ, యూ వాంట్ టు బి బ్లిస్ఫుల్, యూ వాంట్ టు బి గ్రేట్ పర్సనాలిటీ, స్టార్ట్ సర్వింగ్, స్టార్ట్ సోషలైజింగ్, స్టార్ట్ mingle with people despite of the differences. మనందరికీ ఏంటంటే డిఫరెన్స్ ఇస్ రాంగ్. అక్కడ పోతే అందరు నన్ను ప్రేమించాలి, అక్కడ పోతే నేను పోతే నిలబడాలి. నువ్వు పోతే నిలబడేది ఏంటి? నువ్వు పోతే ఇదంతా హ్యూమన్ మ్యాడ్నెస్. అర్థమవుతుందండి? ఇదంతా మ్యాడ్నెస్. మనకు అది తీసేయాలి. అల్టిమేట్లీ మీరు ఎంత గొప్పలని కావచ్చు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఏంటి? ఈజ్ అ హ్యూమన్, రైట్? ఓకే, యాజ్ ఎ పొజిషన్ ఈ మే బి ప్రైమ్ మినిస్టర్, బట్ అల్టిమేట్లీ ఈజ్ అ హ్యూమన్. వీఆర్ ఆల్ హ్యూమన్స్. మీ ఫీల్డ్లో, మీ శక్తిలో, మీ ఊర్లో, లేదా మీ ఆఫీస్లో, లేదా మీరు ఇంకొక చోట గొప్పలు కావచ్చు. సో వాట్? అర్థమవుతుందా? దాన్ని తలకెక్కించుకోవద్దు. హూ ఎవర్ హ్యాస్ దిస్ లేబుల్, హూ ఎవర్ హాస్ దిస్ అథారిటేటివ్షిప్, వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. మీరు ఎంత గొప్పలని కావచ్చు. సాయంత్రం, అందుకనే మనకి ఇవన్నీ మన సనాతన కూడా వచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి గుడికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రసాదం మంచిగా కూర్చోవాలి. అప్పుడు అంతా ఈక్వాలిటీ వచ్చేస్తుంది. సాయంత్రానికి నువ్వు పెద్ద చైర్లో కూర్చొని ఒక 100 మందికి బాస్ కావచ్చు, బట్ సాయంత్రం అయ్యేసరికి దట్ విల్ క్లీన్స్ అప్. అల్టిమేట్లీ యువర్ హ్యూమన్, యువర్ స్మాల్, దట్స్ ఇట్. అర్థమవుతుందండి? అవన్నీ లేబుల్స్. నాకు డబ్బు ఉంది, నేను కోటీశ్వరుణ్ణి, నాకు కార్లు ఉంది, నాకు పని మనుషులు ఉన్నారు, నాకు అది ఉంది, ఇదన్నీ లేబుల్స్. ఆ లేబుల్స్ తగిలించుకున్నంతసేపు మనం ప్రశాంతంగా ఉండలేదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్నెస్. నేను మనిషిని అన్న అవగాహన ఉండాలి, అంతే. దిస్ కమ్స్ as part of social responsibility. ఎవరికైతే ఈ చిన్న అవగాహన ఉందో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ లేబుల్ తగిలించుకున్నంతసేపు టెన్షన్ అండి. ఆ లేబుల్ తీసేస్తే ఏది లేదు. ఎస్. సో అల్టిమేట్గా నేను ఏం చెప్తానంటే, దిస్ ఐ విల్ ఎండ్ విత్ ఎ స్మాల్ వీడియో ఇన్ నెక్స్ట్ 5 minutes. సో అల్టిమేట్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్ ఆల్ యువర్ ఎమోషనల్ బీయింగ్నెస్ ఆర్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అది మన ఇంట్లో తాళం పక్కింటోడికి ఇచ్చేసి మనం బాధపడితే ఎవడేం చేయలేడు. కీప్ యువర్ ఎబిలిటీ విత్ యూ. యువర్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఈస్ పర్ఫెక్ట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉండాలి అంటే బ్యాలెన్స్ ఉంటారు. నన్ను ఎవరో బ్యాలెన్స్ ఉంచాలంటే అది ఎప్పటికీ జరగదు. నన్ను మా అత్త మంచిగా చూసుకోవాలి, మా ఆయన మంచిగా చూసుకుని నేను బాగుంటాను, నా కొడుకు వాడు చూసేది లేదు, ఉండేది లేదు, వాడికి చాలా పనులు ఉన్నాయి నేను చూడడానికి అంటే ముందు. హి విల్ బి బిజీ ఇన్ హిస్ ఓన్ వరల్డ్. మనందరూ నా కొడుకు బాధలే, కొడుకు చాలా పనులు ఉన్నాయి. ఎంతమంది మన అమ్మకి కాల్ చేస్తున్నాం? ఎంతమంది? మనకు చాలా పనులు ఉన్నాయి. అమ్మ ఏడుస్తా కూర్చున్నారు, నా కొడుకు కాల్ చేయాలంటే ఆమె ఏడుస్తూనే ఉండాలి. ఎప్పుడు నువ్వు ఎప్పుడు కాల్ చేయాలి, ఆమె ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన పొద్దు నుంచి ఆఫీసు, పిల్లలు, పెళ్ళాము, ఉద్యోగాలు, డబ్బులు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు అమ్మకి ఎప్పుడు కాల్ చేయాలి మనం? బట్ ఆమె నా కొడుకు కాల్ చేయలేదు కాబట్టి నేను హ్యాపీగా ఉండలేదంటే ఇంకా నేను బాగా చేయలేదు. ఎస్. కాబట్టి డోంట్
ఎక్స్పెక్ట్ అదర్స్ విల్ మేక్ యూ హ్యాపీ. ఎస్, వాళ్ళ కెపాసిటీలో నా కొడుకు వారానికి ఒకసారి కాల్ చేస్తాడు, వాడు అంతే అనుకుంటే అయిపోయింది. ఇక హ్యాపీగా నీ పని చేసుకుంటావు, తింటూ ఉంటావు, ఆయన ఎప్పుడో వారానికి ఒకసారి కాల్ చేస్తాడు, చూస్తాడు, వస్తాడు, అయిపోయింది, సరిపోయింది. నా కొడుకు రోజు మాట్లాడు పెళ్ళి అయినప్పటి నుంచి ఇట్లాగే తయారయ్యాడు అంటే ఇంక అంతే, వాడు పెళ్ళి అయిపోయింది కదా ఆల్రెడీ, ఏం చేస్తాం ఇప్పుడు? ఇంకా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ లైఫ్ బాధపడతా కూర్చోవాలి. ఇంతకుముందు బాగుండు, పెళ్ళి అయినప్పుడు చింతని అంతే, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా మనం చచ్చేంత వరకు అట్లా బాధపడుతూ ఉండాలి. సో డోంట్ క్యారీ ఎనీథింగ్, డోంట్ పుట్ ఎనీ లేబుల్స్, ఎక్స్పీరియన్స్ హ్యూమన్నెస్, ఎక్స్పీరియన్స్ హంబుల్, ఎస్, స్ప్రెడ్ గుడ్నెస్. దీస్ ఆర్ ఆల్ లైక్ మనకు తెలియకుండా దిస్ విల్ గివ్ వెల్ బీయింగ్ టు అస్. ఎస్, మనందరూ ఆనందంగా ఉండాలంటే ఏదేదో చేయాలనుకుంటారు, ఇవి చేస్తే చాలు. దిస్ స్మాల్ థింగ్స్, స్మాల్ కరెక్షన్స్ ఇన్ అవర్ లైఫ్, అల్టిమేట్గా హ్యాపీనెస్ ఇస్ ఏ మెంటల్ స్టేటస్. ఒకసారి ఒక చిన్న వీడియో చూపిస్తాను చూడండి. దెన్ This is your brain. Okay. This is your brain. बहुत अच्छी बात है। ओके, आपने कहा था शुरुआत में कि आपकी माताजी जो है ना वो चाह रही थी कि आप इस शो में आए, हाँ, तो उनकी तो पूरी हो गई कामना। कामना पूरी हो गई, मेरी भी हो गई। जय हो केबीसी। सर, केबीसी ने मेरी एक और इच्छा पूरी कर दी। हाँ, फर्स्ट टाइम मैं फ्लाइट से ट्रैवल किया मैंने। कैसा रहा अनुभव आपका फ्लाइट पे? बहुत अच्छा सर। ये एयरलाइंस वाले मतलब इतना पैसा लेते हैं, लगेज भी अपने ही पास रखते हैं। और ट्रेन से, हम लोग तो ट्रेन से सफर करने वाले होते हैं। ट्रेन का क्या है, अपनी चीजें अपने पास रखो, सीट के नीचे डालते हैं बड़ी बैग, कुछ देर बाद देखते हैं ना। रात को जब सोते हैं कभी नींद खुलती है तो पहली बात यही आता है ना। प्लेन में ऐसा नहीं, पैसा ज्यादा लेते हैं, खुद रख देते हैं। खुद नहीं रखते, आप ही के लिए रखते हैं। हाँ, वही मतलब ताकि उनके आपको पास बार बार नीचे ना देखना पड़े। हाँ अच्छा, यहाँ पर आकर के आप होटल में रहे, अच्छा है सब होटल वगैरह? ठीक है। हाँ, अरे बाप रे, इतना बड़ा होटल। जब घुसे, जय हो केबीसी। मेरा हो गया, मतलब अपने पैसे से तो नहीं कर पाती इतना, पति के पास भी नहीं है। ओह भगवान, केबीसी ने सब कर दिया, मेरा हो गया, जय हो केबीसी। माँ का सपना भी पूरा हो गया। ओ भगवान, किससे पाला पड़ गया आज मेरा। आपकी जो सास ससुर जी है, उनकी कोई प्रतिक्रिया है? आप हमेशा हंसती रहती है, मुस्कुराती रहती हैं? मेरी सासू माँ मुझे पूछती है कि तुम अकेली अकेली क्यों हंसती हो। मैं ऐसा है कि मैं अच्छी चीजें याद करती हूँ और हंसती हूँ। हंसना सेहत के लिए अच्छा होता है। मेरी सेहत वैसे मतलब मैं ना फास्ट फूड नहीं खाती हूँ। हाँ, लोग पैसे खर्चा करके जिम जाते हैं, एक्सरसाइज करते हैं, मैं ऐसी ही हूँ, ऐसी फ्री में। फ्री में? बोले 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 फ्री में? 3 बार दाल चावल सब्जी मछली सब खा के मैं ऐसी हूँ फ्री में। ऑलराइट, जय हो केबीसी। सर, एक बात पूछूं? हाँ जी, केबीसी तब से वाले आप ही बोल रहे हैं, हम तो बोले नहीं। केबीसी वाले कहाँ से ढूंढ के क्वेश्चन लाते हैं, सारी पढ़ाई फुस हो जाती है। कितना पढ़ाई किया आपने? कुछ भी नहीं, अब तो 0 लग रहा है। इसलिए तो बाकी लोग पढ़ रहे थे, हाँ। मैं घूम रही थी क्योंकि मैं कॉन्फिडेंट थी मैं नहीं आऊंगी। गलती दिए जा ना रही पढ़ा हूँ। करके आप यहाँ पहुंच गई हैं और आपने 12 प्रश्नों का सही उत्तर दे दिया। अद्भुत हैं आप। हेलो लिखा जी, हो गया मेरा ना। क्या हो गया? अभी इसके बाद ऐसे ही आप पहले प्रश्न से बोल रहे हैं। जय हो केबीसी, जय हो केबीसी बोलते बोलते पहुंच गए ऊपर।
हमारा मन करता है कि बस आपसे बात करते रहे और खेला वेला होता रहेगा। शुरू से यही बोल रहे थे पैसे मत दो, चलेगा, बाकी को बुला लेते हैं, हम लोग तो वैसे ही मजे करने आए हैं। हे भगवान। Yes. So with this we end. So it is all about your meanings about the life, your meanings about the incidents coming to our life, how you perceive, how you label. So ఇప్పుడు అవలోలికాజీ అని ఎవరైతే అక్కడ చూసారో దే స్టే ఇన్ ఏ ఆర్కే అంటారు, రూమ్ కిచెన్ హౌసెస్. అంటే దే డోంట్ హ్యావ్ ఈవెన్ వాష్రూమ్ ఇన్ దేర్ హౌస్, దే హ్యావ్ టు షేర్ ద వాష్రూమ్. They have one kitchen, one room, and 12 people will sleep in the same room. Even space is not enough to sleep. Okay, 12 మంది పడుకోవడానికి సరిపోనంత స్పేస్ లో వాళ్ళు పడుకుంటారు. సో మనం హ్యాపీగా ఉంటామో ఉండమో అనేది మనకి ఏదో ఉంది, ఎవరో చూసారు, ఎవరో పెడతారు అనే దానికంటే ఇట్స్ అబౌట్ యువర్ మెంటల్ ఎబిలిటీ టు బి హ్యాపీ. And more than anything, it is your choice to be happy. So if you choose to be happy, you find reasons to be happy. అది తెలియకుండా మనం కాజ్ అండ్ ఎఫెక్ట్ లోకి వెళ్తే విక్టిమైజ్ అవర్ సెల్ఫ్. నాకు ఏదో బాగలేదు, ఎవరో పట్టించుకోవట్లేదు, ఎవరో చూడలేదు, ఏదో తగ్గింది, ఏదో అయింది, ఏదో ఇదైంది. We find reasons to be unhappy. So I request each one of you, there is nothing, life is perfect the way it is. మీరు ఊరుకోండి సార్, మా ఇంట్లో కార్ లేదు, కార్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కాళ్ళు ఉంటే చాలు, కాళ్ళు లేకుంటే హ్యాపీగా ఉండలేదు నాకు తెలియదు. సో వీఆర్ ఆల్ హ్యావ్ దట్, వీఆర్ బ్లెస్డ్ విత్ ఇట్. సో హ్యాపీ ఉండొచ్చు. కార్ ఉంటే ఏంటి, బైక్ ఉంటే ఏంటి, సైకిల్ ఉంటే ఏంటి, హెలికాప్టర్ ఉంటే ఏంటి, విమానం, ఏం లేకపోయినా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ బ్లెస్, టేక్ దిస్ అవేర్నెస్, కీప్ దిస్ అవేర్నెస్, ఇంక్రీజ్ దిస్ అవేర్నెస్. As you have more aware now, you can manage right. Yes. So our life is equal to our awareness. మనం ఎందుకు ఇలా ఉన్నామంటే మనకి అవేర్నెస్ అంతే ఉంది కాబట్టి. The moment you increase the awareness, మనం చూసే విధానం మారుతుంది, మనం అర్థం చేసుకునే విధానం మారుతుంది. As we are seeing differently, as we are meaning differently, మన లైఫ్ మారుతుంది. అంతేగాని అత్త బాగా చూసుకుంటుంది, మా ఆయన బాగా, వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. If you manage right, if you don't manage right, it will not be right. Whatever is given to you, మీకు ఏమి ఇచ్చినా మీరు అలానే చేస్తారు, because you are not knowing how to manage it right. So thank you sir, thank you so much sir. Thank you very much. Excellent sir. Thank you sir. Sir, మనం 1 or 2 people నుంచి క్వశ్చన్స్ తీసుకుందాం సార్. Questions please raise the hand. I will give the option. Any questions please? యా, లక్ష్మీనారాయణ గారు. సార్, మీరు ఈ హ్యాపీనెస్ లో 4 చెప్పారు కదా, అందులో 4th పార్ట్ గురించి మాట్లాడలేదు, అంటే నెక్స్ట్ మాట్లాడదాం అనుకుంటున్నారా? స్పిరిచువల్ స్పిరిచువల్ ఇస్ ఏ టాపిక్ అగైన్. సో మనం ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ చెప్పాం. స్పిరిచువల్ ఓకే, స్పిరిచువల్ వీ కెన్ టచ్ అపాన్. బట్ స్పిరిచువల్ ఏంటంటే మన అందరం ఏంటంటే వస్తువులు చూడడానికి అలవాటు పడ్డాం. బట్ ఆనందం ఎక్కడుంది అంటే డివైన్నెస్ లో ఉంది. ఈచ్ వన్ ఎట్ ఎ డీపర్ లెవెల్ యు ఆర్ ఎ డివైన్ సోల్, దట్స్ ఇట్. నేను ఇప్పుడు అనుష గారిని చూసినంతసేపు ఏదో ఒకటి చేసుకుంటాను, రుచిత గారిని చూసినంతసేపు ఏదో ఒకటి మెస్ చేస్తాను, వివేకానంద గారిని చూసినంతసేపు ఏదో మెస్ చేస్తాను. బట్ ఐ సీ ద డివినిటీ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ 100% స్కోప్ టు బి హ్యాపీ. సో మీరు ఎవరైనా ఏదైనా చేస్తే ఫస్ట్ యూ సీ ద డివైన్ విత్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అస్. మనం ఎందుకంటే మనం ఫస్ట్ లెవెల్లో ఆగిపోయాం అంతే. ఇంకా సెకండ్ లెవెల్కి అయితే దరిద్రమే అంతా. ఈమె అట్లాంటిది, ఈమె అట్లాంటిది, వాడు అట్లాంటి, ఇదే గోల. వై వీఆర్ గోయింగ్ టు పర్సనల్ స్పేస్. ఇప్పుడు ఆదినారాయణ అందరికి మంచోడు కాదండి. ఆదినారాయణ కొందరికి మంచి ఉంటాడు, కొందరికి చెడ్డ ఉంటాడు, కొందరికి వరస్ట్ ఉంటాడు. అది ఓకే, దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. అట్లనే మనం కూడా అందరికి మంచోళ్ళం కాలేం. కొందరికి మంచి అవుతాం, కొందరికి చెడ్డ, ఏదో ఒకటి అవుతుంది. బట్ ఐ కెన్ బి హ్యాపీ ఇఫ్ ఐ సీ ద డివైన్నెస్ ఇన్ యూ. మీరు ఎలా ఉన్నా, మీరు నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, నన్ను ప్రేమించినా నన్ను ప్రేమించకపోయినా, నన్ను తిట్టినా నన్ను మెచ్చుకున్నా, ఏం చేసినా కూడా ఐ కెన్ బి హ్యాపీ ఇఫ్ ఐ సీ ద డివైన్నెస్ ఇన్ యూ. సో దట్స్ ది వన్ లైన్ ఆన్సర్. బట్ దెర్ ఇస్ ఎ టాపిక్ టు కవర్. స్పిరిచువాలిటీ మనకి ఎలా ఆనందాన్ని తెస్తుంది, సంతోషాన్ని తెస్తుంది అంటే
if you see the divineness in each one of you and you feel that part of your life, you become that person, then you 100 ఉంటానండి despite of the minor things in life, you అంతేనా నీ కొడుకు మీద ప్రేమ నా మీద ద్వేషం. yeah. Thank you, Andy. Thank you so much. Yeah. So Thank you, sir. right. So Vivekanand garu అడగండి సార్. యా సాయి కృష్ణ గారు జస్ట్ మా అడగండి, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి ఆదినారాయణ గారు, చాలా బాగుందండి. చెప్పండి సార్. యా మీ క్వశ్చన్ అడగండి సార్, మీ క్వశ్చన్ అడగండి. ఆ వీడియో హిందీలో వచ్చిందండి, కొంచెం తెలుగులో కూడా వస్తే ఇంకా బాగుంటది అనిపించింది. సార్ అక్కడ ఆ ప్రోగ్రామ్ వచ్చేసి హిందీ సార్, బట్ అక్కడ కాన్వర్జేషన్ ఫన్నీ మూమెంట్ మనం చూసి మనం క్యాప్చర్ చేసుకోవాలి. సింపుల్ లాంగ్వేజ్ అండి సార్. అర్థమవుతుంది. దట్స్ ఇట్స్ అ వీడియో. అందుకనే కొన్ని వీడియోస్, మోస్ట్ ఆఫ్ దిస్ కంటెంట్, ఈవెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దెర్ ఇస్ నో బుక్ ఇన్ Telugu as on today. So we have a vision of publishing so many books of world class content in Telugu. We wish that will come soon. So this content what I said today is from the Daniel Goleman, who is the father of emotional intelligence, by why EQ is better than IQ. So all content is there. Most of the videos are in English, most of the Hindi. That content maybe I could not find in Telugu. We'll try for it. Yeah. బట్ ఇవన్నీ కనెక్ట్ చేసుకోవడానికి, కోరిలేట్ చేసుకోవడానికి మనకి ఏదైనా గ్రూప్ యాక్టివిటీ చేయాలంటారా, లేకపోతే సత్సంగ్ లాంటివి ఏమన్నా పార్టిసిపేట్ చేయాలంటారా? మీరు చెప్పిన ఏం లేదండి, అవేర్నెస్, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ అవేర్నెస్ అంతే. సో యూ ఎంబార్క్ వన్ స్టెప్ అహెడ్ ఇన్ యువర్ లైఫ్, అది మనకు అర్థమవుతుంది. సో now spend some time. Now you read some book on emotional intelligence. Now you read some content on the emotional balance. Now understand. అందుకనే మీకు కొన్ని చూపించాను, కొన్ని ఐ షోన్ బై సద్గురు, సంథింగ్ ఐ షోన్ బై. అవన్నీ సత్సంగ్ రిలేటెడ్. నాట్ సత్సంగ్ అంత లేదండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ లివింగ్. వి షుడ్ మనం ఒక వే ఆఫ్ లివింగ్ అలవాటు పడ్డాం. సో బ్రేక్ దట్, బికాస్ దట్ ప్యాటర్న్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద రైట్ థింగ్స్ ఇన్ లైఫ్. నౌ వీ హ్యావ్ టు గెట్ సమ్ డైవర్షన్, గెట్ సమ్ చేంజ్. సో నౌ మీకు కూడా అలవాటు వచ్చింది. ఐ కాపీ మై యూట్యూబ్ ఛానల్, యూ గో టు దేర్, నో నీడ్ టు గో ఎనీవేర్. దేర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఆన్ దట్. That will be helpful. Okay. Yeah, Ravikant garu copy your YouTube channel. Ravikant. And one specific question on the decluttering. So see decluttering on two ways. Yeah. Mentally and physically. Yes, mentally if we declutter, we'll have a clear perception on what we are, how we are, what where we are. But decluttering on physical and not. Like if there is a thing that is not bothering me, it is sitting its own place, it is not harming anyone, it is not serving any purpose, it is not helping anyone, should I still declutter? Yeah. So నేను అందుకే సార్ ఇప్పుడు దాని మీద డిబేట్ చేస్తే చాలా చేయొచ్చు. I said one line which is 99% cases right. I am saying, that's why I am saying maybe you can find out one case where you are right, but what I said, because we need to use some which is workable. There are always debate కోసం కదండి. there is always sorry. ఇప్పుడు నేను చెప్పే లైన్ మీరు ఒకసారి 10 సార్లు పేపర్ మీద రాయండి, you get the answer. What I said is given by some famous personality in the field, so that become right. Okay, we cannot find absolute answer, absolute 100% right ఉండదు, but 99% right answer I can give it. Okay? You can just put cases where you are right, but case by case మనం వెళ్ళలేం కదా, అది ప్రాబ్లం. నేను అడిగేది మన ఇండ్లలో కూడా చాలా ఉంటది, ఎందుకు చేసుకోవాలంటే క్లారిఫికేషన్ కోసం, డిబేట్ కోసం కాదు. Clarification ఏం లేదండి. See, now I said only one line, something which is not useful for you for next 6 months, దాన్ని మీరు వదిలించుకోవడం వల్ల మీకు ఏముండదు. So how can I declutter is a question. So I cannot explain one by one. మీరు ఈ బుక్ తీసేయండి, పెన్సిల్ తీసేయండి, బట్టలు తీసి అలా నేను చెప్పలేను. So if I want to apply some logic, this is a question to you. If you put this question to you and if answer come yes, then you can leave that. మీరు ఒక వస్తువు 6 నెలలు వాడలేదంటే ఇన్ యువర్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ నెవర్ యూజ్ ఇట్. ఐఎమ్ సెయింగ్ 95% కేసెస్. ఒక 5% కేసెస్ ఉంటే దట్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ అప్లై. అప్పుడు సెకండ్ క్వశ్చన్ వేసుకోండి. ఐ స్టాప్డ్ ఎట్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, బట్ 95% యూ కెన్ గో బ్లైండ్ విత్ దిస్ ఆన్సర్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీథింగ్ ఇన్ నెక్స్ట్ 6 months, దెన్ దట్ ఈస్ నాట్, అది లేకపోవడం వల్ల మీ లైఫ్లో పెద్దగా ఏం ఉపయోగం లేదు. అండ్ ఏదైనా అవసరం వస్తే కొనుక్కునేంత స్థాయిలో మనం ఉన్నామండి, డోంట్ వరీ. ట్రూ. నేను ఏమంటున్నా, పడేయమని చెప్పట్లా. యూస్ వాళ్ళకి దానికోసం వాడుకున్న రోజు వేసుకునే వాళ్ళు ఉన్నారండి.
Yeah, true. Absolutely ఒక true. డ్రెస్ చేసుకునే లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఇస్తే వాళ్ళ లైఫ్ లో ఎంత ఆనందం ఉంటుంది. మేబీ నువ్వు ఇది Yes. పెట్టుకొని ఒక 6 నెలల తర్వాత సంవత్సరంలో ఒక రోజు చేసుకొని ఒక గంట పట్టి పక్కన పడేయచ్చు. బట్ ఇట్ విల్ బి బెటర్ సర్వ్ టు ద పీపుల్ ఆఫ్ అన్ అదర్ సైడ్. దెన్ లెట్ ఇట్ బి. నాది అని ఎందుకు అనుకోవాలి. Yes, yes, అండ్ ద true. పర్పస్ ఇస్ సర్వింగ్ బెటర్ దాన్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన చేతిలో ఉన్నప్పటికంటే పక్కవాడి చేతులు లేకపోతే అది బాగా యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు దెన్ యూ దట్ ఓపెన్నెస్. సో మన ఇంట్లో ఉంచుకుంటే మనం ఒక గంట వేసుకుంటాం ఒక సంవత్సరం తర్వాత. I don't debate on that, but that will be better used and utilized by somebody. Let them experience it, and they feel happy, they feel blessed, they Yes. feel joyful. Yeah, Vivekananda Thank garu, you. last question. Jay Vasavi, Yes. I think I have to unmute, I think. Yeah, మీరు వినిపిస్తుందండి, చెప్పండి సార్. Jay Vasavi, Dr. Radhi garu, really it's a good session అండి. See, most of the things everybody knows. But ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది శ్మశాన వైరాగ్యం లాగా ఆ సెకండ్ వరకే ఆ రోజు వరకే ఇది ఉంటుంది అనమాట. ఐఎమ్ వెరీ సో హ్యాపీ లైక్ నో మీరు విన్న చెప్పింది ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది అనమాట. బట్ హౌ వీ హ్యావ్